సో మనం పోయిన క్లాస్లో 4వ శ్లోకం వరకు చూసాం. నానా చిత్ర ఘటోధర స్థిత మహాదీప ప్రభాభాస్వరం అని దృష్టాంతం. ఆ దృష్టాంతం ద్వారా ఏ విధంగా అయితే ఒక ఘటంలో ఛిద్రాలు, మన శరీరంలో ఏవైతే గోలకాలు, ఈ చక్షురాది ఇంద్రియ స్థానాలు ఛిద్రాలుగా కనిపిస్తున్నాయో ఆ విధంగా ఛిద్రాలు. అందుకని ఈ ఇంద్రియ గోలకాలు ఏవైతే ఉన్నాయో వీటికి పోలికతో ఘటంలో కూడా ఛిద్రాలు. ఆ విధంగా ఘటంలో ఒక దీప ప్రకాశం, ఘటము లోపల ఒక దీప ప్రకాశకం. ఘటం జడ వస్తువు, ఘటం ప్రకాశింపజేయలేదు. కాబట్టి ఘటంలో ఛిద్రాలు ఉన్నా లేకపోయినా అది ప్రకాశకం కాదు. కానీ అందులో ఒక ప్రకాశక స్వరూపం గనక ఉంటే అదే ఘటం అప్రకాశక స్వరూపం అయ్యుండి కూడా ప్రకాశక స్వరూపం లాగా అనిపిస్తుంది. మన టార్చ్ లైట్ అది వెలగనప్పుడు జడ వస్తువే. చీకట్లో టార్చ్ లైట్ ఉంటే అదే మనకు దాన్ని గుర్తించడానికి మళ్ళీ ఇంకొక లైట్ కావాల్సి ఉంటుంది. ఆ టార్చ్ వెలిగినప్పుడే దానికి విలువ. ఆ వెలుగుతున్నప్పుడే అది ప్రకాశకంగా ఉంటుంది. కానీ వెలగకుండా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు చీకట్లో ఉంటే మళ్ళీ దాన్ని కూడా మనం వెతుక్కోవాల్సి. ఆ విధంగా ఆ ఘట దృష్టాంతము ఈ స్థూల శరీరానికి, రైట్, స్థూల శరీరానికే కాదు సూక్ష్మ శరీరానికి కూడా. స్థూల శరీరము సూక్ష్మ శరీరము రెండు కూడా ఘటము వలె అవి జడ పదార్థాలు, రైట్, జడ పదార్థాలు, ప్రకాశకాలు కావు. కాబట్టి ఈ ఇంద్రియాలు కానీ, ఈ బుద్ధి కానీ, ప్రాణం కానీ, మనస్సు కానీ, శరీరం కానీ ఇవేవి కూడా విషయాలను తెలుసుకోలేవు స్వతహాగా ఘటవత్. అయితే ఆ ఘటంలో ఛిద్రాల లోపల, ఆ ఘటం లోపల ఏదైతే మహాదీప ప్రభాభాస్వరం, ఒక గొప్ప ప్రకాశం, అఖండ జ్యోతి, అఖండ దీపం అంటుంటాం కదా, ఆ విధంగా అఖండ జ్యోతి ఏదైతే ఘటాంతర్భాగంలో ఉందో దాని ప్రకాశము ఆ ఘటం యొక్క ఛిద్రాల నుండి బయటికి వెలువడి ఆ వస్తువులను ప్రకాశింపజేస్తా ఉంది, రైట్. సో ప్రకాశకం ఎవరు అక్కడ? ఘటం కాదు, ఘటంలో ఛిద్రాలు కాదు, ఆ ఘట ఛిద్రాలలో నుంచి బయటికి వెలువడుతున్న దీప ప్రభాభాస్వరం, అది కదా ప్రకాశకం. ఆ ప్రకాశకము ఘట ఛిద్రాల నుంచి స్పష్టంగా అది భిన్నమంది తెలుస్తాం. అందరూ అంగీకరించే విషయమే, ఎవ్వరికి అందులో భ్రాంతి లేదు, రైట్. అదే విషయంగా అది దృష్టాంతం. ఆ దృష్టాంతాన్ని ఈ విధంగా స్థూల శరీరానికి అన్వయించినప్పుడు ఈ స్థూల శరీరం కానీ, సూక్ష్మము ఇంద్రియాలు కూడా, రైట్, ఇంద్రియ గోళకాలు ఏవైతే ఉన్నాయో, మనం ఇంద్రియ గోళకాలు ఏవైతే అంటున్నామో ఛిద్ర సమానాలు అవి, రైట్. అందులో ఆ చక్షురాది ఇంద్రియాలు కూడా, ఆ ఇంద్రియాలు కూడా చైతన్య ప్రతిబింబము ద్వారా విషయాలను ప్రకాశింపజేస్తున్నాయే కానీ స్వతహాగా కాదు, రైట్. ఈ సూక్ష్మేంద్రియాలు అజ్ఞానం యొక్క తమో అంశము నుంచి బాహ్య ప్రపంచమని, రజో అంశము నుంచి ఈ ప్రాణ కర్మేంద్రియాలని, సత్సత్వంశం నుంచి జ్ఞానేంద్రియ మనస్సు అని ఈ విభాగం మనం చూసాం. ఇవన్నీ కూడా ఆ మాయా కార్యాలే. మాయా స్వయంగా అజ్ఞానం, మాయా స్వయంగా జడమై ఉండడం చేత, ప్రకాశకమై ఉండడం చేత ఇవేవి కూడా ప్రకాశకాలు కావు. ఇవేవి ప్రకాశకాలు కాకపోయినా కూడా వీటిలో ప్రతిబింబిస్తున్నటువంటి చైతన్యం మహాదీప ప్రభాభాస్వరం వలె, రైట్, ఘటోధర స్థిత మహాదీప ప్రభాభాస్వరం వలె ఈ స్థూల సూక్ష్మ శరీరాలకు అంతర్భూతంగా, రైట్, పంచకోశాలని చెప్పుకుంటున్నప్పుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకు ఆవల, ఈ కోశాలన్నింటికీ ఆధారభూతంగా చైతన్యం ఏదైతే ఉందో అది బహిస్పందతే. జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా, చక్షురాది ఇంద్రియాల ద్వారా ఈ జ్ఞాన ప్రక్రియ అంతా కూడా మనం పోయిన క్లాస్లో చూసాం, రైట్. ఈ జ్ఞాన ప్రక్రియలో మళ్ళీ ఈ వృత్తి వ్యాప్తి ఏంటి, ఫల వ్యాప్తి ఏంటి, అవి ఏ విధంగా విషయాలను ప్రకాశింపజేస్తున్నాయి, రైట్. సో ఈ ప్రకాశకం అనేది ఆత్మస్వరూపం యొక్క ఆత్మ యొక్క స్వభావము. సచ్చిదానంద స్వరూపం ఏదైతే అంటున్నామో, సకల బుద్ధి ప్రత్యయ సాక్షిని ఏదైతే అంటున్నామో, జీవుడు అని దేనికైతే జీవ సంజ్ఞ కలుగుతా ఉందో, జీవత్వము దేని యందు ఆరోపించబడిందో, రైట్, ఆ చైతన్య స్వరూపం అది ప్రకాశకం, అది ప్రకాశక స్వరూపం, రైట్. ఆ ప్రకాశక స్వరూపమే ఈ చక్షురాది ఇంద్రియాల ద్వారా వృత్తి వ్యాప్తి రూపంగా కానీ, ఫల వ్యాప్తి రూపంగా కానీ వాటన్నిటికి కూడా సామర్థ్యాన్ని, అజ్ఞాన నాశక సామర్థ్యం, వృత్తి వ్యాప్తి గౌరవిస్తున్నారు చైతన్యమే. చైతన్యం స్వతహాగా అజ్ఞాన నాశకమా? కాదు.
అందుకని వృత్తిద్ధా బుద్ధి, వృత్తి, ఆ వృత్తిని అధిరోహించినటువంటి ఆ బుద్ధి. ఏ విధంగా అయితే భూతద్దంలో పెట్టినప్పుడు ఆ అదే సూర్యరశ్మి భూతద్దం ద్వారా ప్రవేశించి ఆయా వస్తువులను దహింపజేయగలుగుతా ఉంది కదా, కాలుస్తా ఉంది, రైట్. అదే సూర్యరశ్మి సహజంగా చేయనటువంటి గుణం ఈ విధంగా ఒక విశేష దర్పణం ద్వారా చేస్తా ఉంది. అదేవిధంగా ఈ చైతన్యం కూడా స్వతహాగా అజ్ఞాన విరోధి కాదు. అజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తా ఉంది, అజ్ఞానాన్ని తెలియజేస్తా ఉంది. అహమగ్న అంటున్నప్పుడు అజ్ఞానం ఎవరి ద్వారా ప్రకాశించబడుతా ఉంది? అజ్ఞానం కూడా చైతన్య స్వరూపం ద్వారానే ప్రకాశించబడతా. అటువంటి చైతన్యము జ్ఞానానికి విరోధి ఎలా అవుతుంది, ఏదైతే అజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుందో? అందుకని కేవల చైతన్యం కాకుండా వృత్తి ద్వారా అజ్ఞాన నాశకం అవుతా ఉంది. తూలా విద్యా నాశకం అంటున్నప్పుడు వృత్తి వ్యాప్తి, తూలా విద్యా నాశకం కూడా వృత్తి వ్యాప్తి. అదేవిధంగా ఫల వ్యాప్తి గడపడాది విషయాల్లో ఫల వ్యాప్తికి అవకాశం ఉంది, బ్రహ్మజ్ఞాన విషయంలో ఫల వ్యాప్తికి అవకాశం లేదు. ఎందుకంటే వస్తువు ప్రకాశ్యం కాదు, అది ప్రకాశింపజేయదగింది కానీ కాదు, ప్రకాశకమే, అది సదా ప్రకాశక రైట్. అదంతా చూసాం మనం. సో ఆ విధంగా ఈ ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి ఒకానొక చైతన్యం, ఇందులో ఉన్నటువంటి ఆ సదాతన చైతన్య స్వరూపం, నిరంతరంగా ఉంటున్నటువంటి చైతన్య స్వరూపం, దేని ఎందైతే ఈ సకల ఉపాధులు ఆధారపడి ఉన్నాయో అటువంటి చైతన్యం. ఆ దృష్టాంతంలో అవన్నీ కుదరవు. దృష్టాంతంలో ఘటోధర స్థిత మహాదీపం మీద ఘటం ఆధారపడిందని చెప్పడం కుదరదు కదా. ఘటమే, ఆ చైతన్య, ఆ ప్రకాశకం దీపమే అక్కడ వేరు. కేవలం అక్కడ దృష్టాంతం ప్రకాశకం, ఆ ఛిద్రాల ద్వారా ఘటం అప్రకాశకమైన ఘటం కంటే వేరైనటువంటి ప్రకాశకాన్ని అది ఉంచడం ద్వారా, గుంది ఉండడం ద్వారా ప్రకాశకం అవుతా ఉంది, ప్రకాశకం లాగా కనిపిస్తా ఉంది. అంతవరకే దృష్టాంతం. అనేక ఛిద్రాలు కలిగిన ఘటంలో నుంచి ఆ వెలుగు వస్తున్నప్పుడు, ఆ వెలుగు మహాదీప ప్రభా అని చెప్తున్నప్పుడు అత్యంత మిక్కిలి వెలుగైనప్పుడు ఆ మధ్య ఘటంలో ప్రకాశక రంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఉన్న ఘటం కనిపించకుండా ప్రకాశం ఉన్నప్పుడు ఘటం కనిపించదు, రైట్. ఘట భాగమే కనిపించదు, అంత ప్రకాశమే కనిపిస్తుంది. ప్రకాశకంగా ఉంటూ అదే ఆ వస్తువే ఎదురుగా మన కళ్ళెదురుగా ఉన్న వస్తువే అదే ప్రకాశకమా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లోపల ఉన్న ప్రకాశకము బయట ఆ ఘటాన్నంతా వ్యాపించి ఉండడం చేత, ఆ ఘట దేశం కనిపించకపోవడం చేత, ఆ ప్రకాశకానికి, ఆ ప్రకాశక స్వరూపానికి, ఆ దీప ప్రభకి, ఈ ఘటానికి వైవిధ్యం భేదం చెయ్యలేక వ్యక్తి ఆ ఘటాన్ని ప్రకాశకం అనుకుంటాడు. అది తాదాత్మ్యం, అది భ్రాంతి. తాదాత్మ్యం అంటే భ్రాంతియే. తాదాత్మ్యానుభూతి ఏదైతే ఉందో అది భ్రాంతి అనుభూతి, యథార్థ అనుభూతి కాదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ప్రకాశక స్వరూపం వాస్తవంగా విషయాలను ప్రకాశింపజేస్తున్నటువంటి చైతన్యం వేరుగా ఉన్నప్పటికీ కూడా సర్వత్రా వ్యాపించి ఉండడం చేత, స్థూల సూక్ష్మ శరీరాలను సంపూర్ణంగా వ్యాపించి ఉండడం చేత ఈ రెండింటికి విభాగాన్ని వేరు చేయలేక, ఆత్మానాత్మ వివేచనం, పృథక్కరణం ఇది చేయలేక రెండు ఒకటే అనేటువంటి భావనలో ఉంటూ, రైట్, ఆ తాదాత్మ్యాన్ని గురి అవుతున్నాడు జీవుడు. అది అజ్ఞాని యొక్క దృష్టి. శాస్త్ర దృష్టి ఏ విధంగా ఉంది? ఈ విధంగా జ్ఞానం యస్య చక్షు యస్య పరమాత్మ, యస్య సచ్చిదానందస్య జ్ఞానం. యస్య జ్ఞానం అన్నప్పుడు అక్కడ మళ్ళీ అభేద షష్ఠి తీసుకోవాలి. యస్య జ్ఞానం, యస్య పరమాత్మన జ్ఞానం అంటే పరమాత్మ వేరు జ్ఞానం వేరని కాదు. జ్ఞానమే చైతన్యం, జ్ఞానమే ఆత్మ. చైతన్యం అంటే జ్ఞానమే. అక్కడ చైతన్యం జ్ఞానం అంటున్నప్పుడు నిరుపాధిక జ్ఞానం, ఎటువంటి ఉపాధి లేనటువంటి, ఎటువంటి నామరూపాలకు సంబంధం లేనటువంటి, కేవలము విషయాలను ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ విషయాలను ప్రకాశింపజేయడం కూడా అజ్ఞాన కాలంలో మాత్రమే ఆ విధంగా చెప్తుంది. శాస్త్రదృష్ట్యా అది, రైట్. శాస్త్రదృష్ట్యా ఈ విధంగా విషయ ప్రకాశకంగా చెప్పుకుంటాం. ఎందుకంటే శాస్త్రం ఉపదేశం కదా. ఉపదేశం ఎవరి గురించి? శాస్త్రాన్ని శిష్యుడికి ఉపదేశిస్తున్నాడు, అజ్ఞానికి ఉపదేశం, రైట్. ఆ అజ్ఞానంలో ఉన్నవాడు ఏ విధంగా అయితే ఈ జడ చేతన ఈ విభాగాన్ని చూస్తున్నాడు, తద్వారానే ఉపదేశం జరుగుతుంది. కానీ ఆత్మదృష్ట్యా ప్రకాశకత్వం, ప్రకాశ్య వస్తువే రెండవది లేదు. ఎత్ర సర్వం ఆత్మా ఏవ అభూత్, అది ఉపదేశం యొక్క చరమస్థితి, ఉపదేశం యొక్క అవధి. అంటే ఉపదేశం అయింది, ఇంకా ఆ స్వరూపం చెప్తున్నారు. ఎత్ర సర్వం ఆత్మా ఏవ అభూత్, ఎక్కడైతే ఈ ప్రమాత, ప్రమాణ, ప్రమేయ ఈ విభాగాలన్నీ ఆత్మయ్య అయి ఉన్నాయో ఆ చరమ దశ, రైట్. అక్కడ
ఈ ప్రకాశ విభాగం ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షిత్వం ఇత్యాదులన్నీ అక్కడ మిథ్య అవుతున్నాయి. రైట్. సో అందుకని శాస్త్ర దృష్టి మళ్ళీ వేరుగా ఉంది. శాస్త్ర దృష్టి ఏముంది? ఈ భేదం ద్వారానే ఆ ఆత్మ అభేద స్వరూపాన్ని, భేదం ద్వారా అభేద స్వరూపాన్ని, అద్వితీయ స్వరూపాన్ని, ద్వైతము ద్వారా అద్వితీయ స్వరూపాన్ని పరిచయం చేస్తారు. ఇంకొక మార్గం లేదు ఉపదేశం చేయడానికి. అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే, నిష్ప్రపంచం బ్రహ్మ. రైట్. అనిర్దేశం, అవ్యవహార్యం అటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఎలా ఉపదేశిస్తారు? ద్వైతం ద్వారానే, భేదం ద్వారానే. ఉపదేశాదయం వాద, ఉపదేశం గురించి ఈ భేదాలన్నీ కల్పించి ఆ భేదాల ద్వారానే, భేదాలను అసలుగా తీసుకుని ఉపదేశం. అందుకని అక్కడ జ్ఞానం యస్య అంటున్నప్పుడు ఆ షష్ఠి విభక్తి వస్తున్నప్పటికీ కూడా దాన్ని అభేద షష్ఠిగానే గుర్తించాలి. పరమాత్మయే జ్ఞానము. జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. ఈ బహిహి అనే భావన కూడా ఆరూపమే, అధ్యారూపమే. బహిహి బాహ్య వస్తువులను తెలియజేస్తున్నట్లుగా చైతన్యం ఉంది. రైట్. అందులో జానామి ఇది, అందులో ఆ యస్య జ్ఞానం అని ఉంది కదా, యస్య జ్ఞానం పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపానికి వర్ణన జానామీతి తమేవ భాంతం. ఆ చైతన్య స్వరూపం ఒకటి ఉండగా, ఈ ఘటోధర స్థిత మహాదీప ప్రభా భాస్వరం ఉండగా, రైట్, ఘటోధర స్థిత మహాదీపం, అఖండ దీపం ఒకటి అక్కడ ఉండగా, అప్పుడు ఘట చిద్రాలలో నుంచి ఆయా వస్తువులు ప్రకాశం కలుగుతున్నాయనే తెలుస్తా ఉంది. రైట్. ముందు ఎవరు ఉండాలి? ఆ విషయాలు తెలియాలంటే విషయాలు తెలుస్తున్నాయి, విషయ జ్ఞానం, రూప జ్ఞానం కలుగుతా ఉంది, నీల పీత రక్త హరిత చిత్రవర్ణాది జ్ఞానం కలుగుతా ఉంది. ఆ జ్ఞానం కలిగేకి ముందు ఈ ఘటోధరస్థ మహాదీపం ఉండాలి కదా. ఈ ఘటోధరస్థిత మహాదీపం లేకపోతే, దాని ప్రభ అక్కడి దాకా వ్యాపించకపోతే ఆ జ్ఞానాలు ఎలా కలుగుతున్నాయి? అదే విధంగా తమేవ భాంతం జానామి, తమేవ భాంతం తం పరమాత్మానం ఏవ భాంతం, ఆ స్వరూపం ఉండగా. అయితే ఆ దృష్టాంతానికి దీనికి కొంచెం భేదం ఉంది. ఘటోధరస్థిత దీపము జానామి అని చెప్పదు. జానామి అనే భావన అందులో లేదు. జానామి అనేది చైతన్యాన్ని సూచిస్తా ఉంది. ఇది జడ ప్రకాశం కాదు. ఘటంలో ఉండే దీపం జడ ప్రకాశం, స్వతంత్రంగా ప్రకాశించదు. రైట్. దాన్ని మనం చూస్తున్నాం. చక్షురింద్రియం ద్వారా ఆ ఘటోధరస్థిత దీపాన్ని కానీ, ఆ ఘటం యొక్క చిత్రాలను, అందులో నుంచి బయటకు వస్తున్నటువంటి వెలుగును కానీ మనం చక్షురింద్రియంతో చూస్తున్నాం. చక్షురింద్రియం మీద ఆధారపడి ఉంది. కళ్ళు మూసుకుంటే అవేవి కనిపించవు. చక్షురింద్రియము, అంతఃకరణము, వీటన్నిటిని ప్రకాశింపజేసి ఆ జీవ చైతన్యము, ఇవన్నీ వీటి ద్వారా ఘటోధరస్థ దీపం కనిపిస్తా ఉంది. అందుకని అది జడం. అక్కడ దృష్టాంతము ఎప్పుడు కూడా ఏకదేశీయం దృష్టాంతంలో ఒక అంశాన్ని మాత్రమే మనం దృష్టాంతంగా తీసుకుంటున్నాం, అంతేగాని సకల అంశాలను దృష్టాంతంగా తీసుకోకూడదు. ఆ విధంగా కుదరదు. అన్ని అంశాలు సమానంగా ఉంటే అదే వస్తువు అయిపోతుంది. అటువంటి ఇంకొకటి ఉంటే సజాతీయ భేదం ఏర్పడుతూ ఉంది. సజాతీయ భేదాన్ని శృతి నిరాకరిస్తూ ఉంది. ఆత్మ ఒకటి, ఆత్మ చైతన్యం సచ్చిత్ చైతన్యం ఒకటే, ఏకం ఏవ అద్వితీయం. సజాతీయ భేదాలు ఒకటి, ఇంకొక చైతన్యం లేదు. ఈశ్వరీయ చైతన్యం అని, చైతన్య చైతన్యం, మైత్రీయ చైతన్యం అని, దేవతలు, రాక్షసులు, మనుష్యులు, పశుపక్షాదులు, వీళ్ళ వాళ్ళ పృథక్ చైతన్యాలను లేవు అక్కడ, ఒకటే. రైట్. అందుకని ఇంకొక పోలిక లేదు. నతస్య ప్రతిమ అస్తి, దానికి ఆత్మస్వరూపానికి ఇంకొక పోలిక లేదు. ఆత్మస్వరూపం ఒకటే. రైట్. సో అందుకని దృష్టాంతం ఎప్పుడు ఏ విధంగా ఎటువంటి దృష్టాంతం తీసుకొచ్చినా కూడా అందులో ఒక అంశాన్ని మాత్రమే తీసుకోవాల్సింది. ఇక్కడ ప్రకాశకము కాని ఘటము ప్రకాశకమవుతున్నట్లుగా అనిపించడం, లేదా ఇంకొక వస్తువు ద్వారా ప్రకాశకత్వాన్ని అరువు పొందడం. ఆ విధంగానే ఈ ఇంద్రియాలు, మనస్సు కూడా ఆత్మ చైతన్యము నుంచి ప్రకాశకత్వాన్ని అరువు పొందుతున్నాయి, అరువు తెచ్చుకుంటున్నాయి, స్వతంత్రంగా ప్రకాశక. ఘటం కూడా ఆ విధంగా అరువు తెచ్చుకున్నటువంటి ప్రకాశక స్వరూపమే. కానీ దీపము స్వయం ప్రకాశ స్వరూపం. జడమే స్వయం ప్రకాశ స్వరూపం ఆత్మవత్ కాకపోయినా కూడా దీపము ఇతర వస్తువులను ప్రకాశింపజేస్తున్నప్పుడు ఇంకొక దీపాన్ని అపేక్షించడం లేదు. చక్షురాదింద్రియాలను అపేక్షిస్తుంది, అది ఉండని. ఇంకొక దీపాన్ని అపేక్షించడం లేదు కాబట్టి స్వయం ప్రకాశ స్వరూపం. సూర్యుడిని మనం స్వయం ప్రకాశ స్వరూపం చెప్పుకుంటాం, చంద్రుడిని పరప్రకాశకంగాను, సూర్యుడిని స్వయం ప్రకాశంగా అని చెప్పుకుంటాం కదా. రైట్. సో ఆ విధంగా స్వయం ప్రకాశ స్వరూపము ఈ ఘటోదర స్థిత దీపము. అదే విధంగా ఈ చైతన్యం కూడా జానామి అని, ఆ స్వయం ప్రకాశ స్వరూపంలో కించిత్ భేదం. జానామి అంటే తెలుసుకుంటున్నాను, నేను ఉన్నాను, అస్మి. జానామి, అస్మి రెండు ఒకటే. జానామి అంటే తెలుసుకుంటున్నాను, చిదంశాన్ని
హైలైట్ చేస్తున్నారు అక్కడ. అస్మి అంటే అసదంశాన్ని హైలైట్ చేస్తున్నారు. రైట్. జానామి ఇది తమేవ భాంతం, ఆత్మస్వరూపం ఉండగా సమస్తం జగత్ ఏతత్ సమస్తం జగత్, ఈ సమస్త జగత్ అంతా కూడా వెలిగిపోతా ఉంది. ఎవరు ఉండగా ఈ విధంగా అంతా వెలిగిపోతుందో అటువంటి ఆ దక్షిణామూర్తికి నమస్కారం అని చూసాం ఇక్కడ. రైట్. ఇక 5వ శ్లోకం, ఈ 4వ శ్లోకానికి 5వ శ్లోకానికి సంబంధం ఉంది. రైట్. నానా చంద్ర ఘటోధర స్థిత అంటున్నప్పుడు, తర్వాత చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే అంటున్నప్పుడు, ఈ చక్షురాధికరణాల ద్వారా ఈ జ్ఞానము బాహ్య వస్తువులను ప్రకాశింపజేస్తున్నప్పుడు ఈ చక్షురాది ఇంద్రియాలే ప్రకాశకాలా అనేటువంటి భ్రాంతి కలుగుతా ఉంది. అటువంటి భ్రాంతి ద్వారా, అటువంటి అనేక భ్రాంతుల ద్వారా చైతన్యము ఈ సకల స్థూల శరీరంతోనూ సూక్ష్మ శరీరంతోనూ, స్థూల సూక్ష్మ శరీరాల్లో సకలాంశాలతోనూ సంపూర్ణంగా తాదాత్మమై ఉండడం చేత సంపూర్ణ జగత్తుతోనే తాదాత్మమై ఉంటుంది చైతన్యం. సంపూర్ణ జగత్తుతో, జగత్ అంతటికీ అధిష్టానం. రైట్. అదే మనం ఆ వృత్తి వ్యాప్తి ఇత్యాదులు చూస్తున్నప్పుడు కూడా ఏ విధంగా జగత్ ఈశ్వరుడు నుంచి, ఈశ్వరుడు అంటే మాయా విశిష్ట చైతన్యం అని, ఆ ఈశ్వరుడి యొక్క మాయా ఉపాధి ద్వారా ఈ సంపూర్ణ సృష్టి జరుగుతుంది. ఈశ్వరుడి ద్వారా, ఈశ్వరుడే సంపూర్ణ జగత్తుకి కారణం. ఎటువంటి కారణం? ఆయనే నిమిత్త కారణం, ఆయనే ఉపాదానం. రైట్. చాలా సింపుల్ గా చూస్తున్నప్పుడు ఈ విధంగా ఈశ్వరుడి యొక్క మాయా అంశము ఉపాదాన కారణమని, ఈశ్వరుడి యొక్క చైతన్యాంశము నిమిత్త కారణం అని చెప్పుకుంటాం. అది ఒక పద్ధతి చూడడానికి, సృష్టించడానికి ఒక పద్ధతి. అది ఇంకా అనేక వేరే పద్ధతులు కూడా ఉంటాయి, ఇది ఒక పద్ధతి. రైట్. ఈశ్వరుడి యొక్క మాయా అంశము అంటే ఉపాధి, ఆయన ఉపాధిని ఉపాదాన కారణం. ఉపాదానం అంటే పరిణామీ ఉపాదాన కారణంగా చెప్పుకుంటాం. ఈశ్వరుడు అంటే చైతన్యాంశము సాక్షాత్తుగా అపరిణామీ కదా, అవికారి, నిమిత్త కారణంగా చెప్పుకుంటాం. లేదా ఈశ్వరీయ చైతన్యాన్ని ఉపాదాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈశ్వరీయ చైతన్యాన్ని ఉపాదాన కారణంగా చెప్పుకుంటే వివర్త ఉపాదాన కారణం అని చెప్పాల్సి వస్తుంది. ఆయన ఉపాధిని, మాయాశక్తిని కారణంగా చెప్పుకుంటున్నప్పుడు పరిణామి ఉపాదాన కారణము, చైతన్యాన్ని ఉపాదాన కారణంగా చెప్పుకుంటే వివర్త ఉపాదాన కారణం. అంటే ఎటువంటి మార్పు లేకుండా కార్యములాగా తెలియడం. అయితే చైతన్యాన్ని మళ్ళీ వివర్త ఉపాదాన కారణంగా చెప్పుకుంటే అజ్ఞానాన్ని ఏం చేయాలి? మాయ వల్ల ప్రయోజనం ఏంటంటే మాయ ద్వారం అవుతుంది. మాయ అజ్ఞానం ద్వారా, అజ్ఞానము ద్వారా ఆ పరమాత్మ జగత్తుగా అనిపిస్తున్నాడు అనేది రెండవ పద్ధతి. ఎక్కువగా రెండవ పద్ధతిని ఈ ఆకర గ్రంథాలు, మూల ప్రకరణ గ్రంథాల్లో చూస్తూ ఉంటాం. చైతన్యమే ఉపాదాన కారణం. అజ్ఞానం యొక్క అజ్ఞానం యొక్క అవకాశాన్ని ఇంకా తగ్గించడం, జ్ఞానం యొక్క భూమికని ఇంకా కుదించడం. అజ్ఞాన భూమికని ఉపాదాన కారణం కాదది, అది కేవలం సహకారీ కారణం. సహకారీ కారణం కూడా ఏముంది? అది ద్వారం. తద్వారా అజ్ఞానము ద్వారా ఆ పరమాత్మ చైతన్యమే జగత్తులా అనిపిస్తా ఉంది. జగత్ రూపాన్ని పొందినట్లుగా జగత్తంతా సాక్షాత్ అజ్ఞాన కారణం. ఏ విధంగా? అజ్ఞానము ద్వారా. అంతేగాని అజ్ఞానమే జగత్తుగా మారింది అని, అజ్ఞానం జగత్తుగా పరిణమించింది అంటున్నప్పుడు సాంఖ్య సిద్ధాంతానికి చాలా దగ్గరగా వెళ్తున్నాం. రైట్. అక్కడ వాళ్ళు ప్రధానము జగత్తుగా పరిణమించింది అంటున్నారు, ఇక్కడ అజ్ఞానం జగత్తుగా పరిణమించింది అనడం, ఈ రెండు కూడా చాలా దగ్గరగా వెళ్ళడం సాంఖ్య సిద్ధాంతానికి. అలా కాకుండా ఇక్కడ చైతన్యమే, పరమాత్మ చైతన్యమే ఈ జగత్తుగా కనిపిస్తా ఉంది అజ్ఞానము ద్వారా అంటున్నప్పుడు వాస్తవ సృష్టి లేదు అనేటువంటి ఒక భావన స్పష్టంగా తెలుస్తా ఉంది. వాస్తవ సృష్టి ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ సృష్టి అంతా ఇక్కడ కేవలము అలా అనిపించిన ఒక భావన మాత్రమే. మన బుద్ధిలో ఒక భావన మాత్రమే, ఒక కాన్సెప్ట్ మాత్రమే. సంపూర్ణ సృష్టి ఒక కాన్సెప్ట్ అవుతా ఉంది. అందుకనే భాష్యకారుల పంక్తి కూడా మనస్పందన మాత్రమేవ జగత్, చాలా ప్రసిద్ధమైన పంక్తి కదా. మనస్పందన మాత్రం, మనస్సు యొక్క స్పందననే జగత్ అంటే. జగత్ అంటే మనోవృత్తులు మాత్రమే అని. ఆ విధంగా పరమాత్మ చైతన్యాన్నే వివర్త ఉపాదాన కారణంగా తీసుకొని అజ్ఞానాన్ని ఉపాధి లేదా ద్వారం లాగా చెప్తారు, జ్ఞాన ద్వారా. రైట్. అటువంటి ఆ పరమాత్మ చైతన్యం జానామి తమేవ భాంతం ఇదం సమస్తం జగత్ అనుభాతి. అటువంటి ఆ పరమాత్మ చైతన్యానికి తస్మై శ్రీ గురుమూర్తి. ఆ చైతన్యము ఈ విధంగా సకల చక్షురాది ఇంద్రియాలతో అనుగతంగా తాదాత్మ్యాన్ని పొంది ఉండగా
ఇవే ఈ చక్షురాది ఇంద్రియాలే ప్రకాశకాలు అనే భ్రాంతి కలుగుతా ఉంది. ఆ భ్రాంతులు అనేక విధమైనటువంటి ఇటువంటి భ్రాంతులు ఉన్నాయి అని తర్వాత శ్లోకంలో 5వ శ్లోకం. రైట్, అహం గచ్చామి, అహం శృణోమి, అహం వచ్మి అంటున్నప్పుడు ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను కర్మేంద్రియాలతో వ్యవహారం, అహం జానామి చూస్తున్నాను జ్ఞానేంద్రియాలతో వ్యవహారం, అహం సుఖీ అస్మి నేను సుఖంగా ఉన్నాను, రైట్, సుఖంగా మన మనస్సుతో తాదాత్మ్యం, రైట్. ఆ విధంగా ఈ కార్యకరణ సంఘాతంతో వివిధ అంశాలతో తాదాత్మ్యాన్ని పొందుతూ ఆయా వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఆ వ్యవహారాలకి కారణం ఏంటి? అధ్యాస, భ్రాంతి. ఈ చైతన్యము జడము యొక్క తాదాత్మ్యము, వీటి వేరుదనాన్ని గుర్తించలేకపోవడము, తద్వారా ఆ భ్రాంతి ద్వారానే విచారిస్తూ అనేక సిద్ధాంతాలు, అనేక భావనలు ఆత్మస్వరూపం గురించి వివిధ విరుద్ధ భావనలు ఏర్పడుతున్నాయి ఇక్కడ భ్రాంతి కారణంగా అని కొన్ని భ్రాంతులను ఇక్కడ చూపిస్తున్నారు 5వ శ్లోకంలో. ప్రధానంగా నాస్తిక దర్శనాలని, ఈ దర్శనాల్లో ఆస్తిక దర్శనాలని నాస్తిక దర్శనాలు 2 విభాగాలు చెప్పుకుంటాం. ఆస్తిక దర్శనాలు 6 అని, 6ంటిని కూడా మళ్ళీ 3 జతలుగా చెప్పుకుంటాం. న్యాయ వైశేషిక, సాంఖ్యయోగ, పూర్వోత్తర మీమాంస, ఈ 6 కూడా ఆస్తిక దర్శనాలని. ఇందులో ఆస్తిక దర్శనాలు అంటున్నప్పుడు ఈ సామాన్యంగా మనం ఏమైతే వింటుంటామో ఈ ఇంగ్లీష్లో థేయిజం, ఎయితిజం అని, దాంతో ఈ నాస్తిక ఆస్తికాలను కంపేర్ చేయకూడదు. ఆ థేయిజం, ఎయితిజం అది కంప్లీట్గా వేరు, అది ఆ విభాగమే వేరు, రైట్. ఇక్కడ ఆస్తిక నాస్తికాలు వేరు, ఎందుకంటే ఆ లక్షణం, డెఫినేషన్ రెండింటికి నిర్వచనం వేరవుతాం. ఆస్తిక దర్శనాలను ఈ విధంగా నిర్వచించుకుంటాం. వేదాన్ని ప్రమాణంగా అంగీకరించిన వాళ్ళు ఆస్తికులు. అందులో మళ్ళీ తేడా ఉంటుందంటే వేదాన్ని సంపూర్ణంగా ప్రమాణంగా అంగీకరించారా, లేదా కేవలం లిప్ సర్వీస్ అలా ప్రమాణం అని చెప్తున్నారా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. అంటే ఏదేమైనా కూడా వాడు వేదాన్ని, ఆ దర్శనం వేదాన్ని ప్రమాణంగా అంగీకరించిందా లేదా, ఆ విషయాన్ని చూసి ఈ ఆస్తిక నాస్తిక విభాగం చేస్తున్నాం. అంతేగాని ఈశ్వరుడి అస్తిత్వాన్ని ఆధారంగా ఆస్తిక నాస్తిక నిర్ణయం చేయటం లేదు. పరలోక అస్తిత్వాన్ని, నాస్తిత్వాన్ని ఆధారంగా చేసుకొని ఆస్తిక నాస్తిక విభాగం చేయటం లేదు మనం ఇక్కడ. వేదము ఈ వైదిక సంప్రదాయానికి వేదం మూలం వైదిక అనే పదం కూడా వేదం నుంచే వస్తా ఉంది కదా. వేదానికి తత్ప్రత్యయం కలిగినప్పుడు వైదిక పదం ఏర్పడతాం, తదిత రూపం కదా. వేదం నుంచి వేదాన్ని అనుసరిస్తున్నటువంటి వాడు, వేదం ప్రమాణంగా అంగీకరించిన వాడు, వేదాన్ని ప్రమాణంగా అంగీకరించిన వాడు. వేదం అందరికీ ఉంది. వేదం అదొక శబ్దరాశి. ఋగ్యజుసామ అథర్వ వేదాలు ఆ పుస్తకాలు ఇప్పుడు ఉపలబ్ధం అవుతున్నాయి కదా, ఎవరైనా చదవచ్చు. ఆ పుస్తకం నమ్మని వాడు పుస్తకం ఓపెన్ చేసి ఆ పుస్తకం తెరిస్తే ఆ పుస్తకంలో అక్షరాలు కనిపించకుండా ఏం పోవు కదా, ఎవరైనా చదవచ్చు. కానీ ప్రమాణ బుద్ధి ఉందా లేదా అనేది విశేషం. ఆ వేదం మీద ప్రమాణ బుద్ధి ఉందా లేదా, ఈ వేదంలో చెప్పినటువంటి విషయాలు వాస్తవాలు, ఇవి అపౌరుషేయాలు అని ఆ విధంగా వేదాన్ని అపౌరుషేయంగా నమ్మడం. వేదము ఎవరో కూర్చొని రాసినటువంటి గ్రంథం కాదు, ఎవరికో చెబుతుంటే విని రాసినటువంటి గ్రంథం కూడా కాదు. ఇది పరంపరగా, అంటే మహాభారతం వ్యాసుల వారు గణపతికి చెప్తున్నప్పుడు గణపతి రాశారని, ఎవరికో చెప్తుంటే ఆ విధంగా రాశారు. లేదా ఏదో విషయాన్ని తెలుసుకొని చూసి ఇంకొక చోట గ్రంథస్థం చేశారు. వాల్మీకి రామాయణాన్ని రాశారు, ఆ రామాయణ కథను చూసి రాశారని, తెలుసుకొని రాశారని, ఈ విధంగా ఏ విధంగానే ఉండనిగాక. సో ఆ విధంగా వేదం కాదు, ఇది అపౌరుషేయం. అనాది కాలం నుంచి సృష్టి ఎప్పుడైతే మొదలయ్యిందో ఆ సృష్టి కాలంలోనే వేదం ఆవిర్భవించింది. ఎలా అయితే సృష్టి ఆవిర్భవించిందో, తస్మాద్వాయు తస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశం ఎక్కడి నుంచి వస్తుంది? శబ్ద తన్మాత్ర నుంచి. ఆ శబ్ద తన్మాత్ర నుంచి శబ్దము, శబ్దగ్రాహక ఇంద్రియం, శ్రోత్రేంద్రియం రావాలి. వాటితో పాటే శబ్దంలో మౌలిక శబ్దం ఏంటి? వైదిక శబ్దాలు. మొట్టమొదటి వాంగ్మయం, మొట్టమొదటి గ్రంథం ఏదైనా ప్రపంచంలోకి వెళ్ళా కూడా ఏదైనా మొట్టమొదటి గ్రంథం ఉంది అంటే అది వేదమే. వేదానికంటే ప్రాచీనమైనటువంటి గ్రంథం ఏం చెప్పట్లేదు ఎవరు కూడా, ఏ మతస్థులు కూడా చెప్పడం లేదు కదా. సో అటువంటి ప్రాచీనమైనటువంటిది, పురాతనమైనటువంటిది, సృష్టి ఆది నుంచి వస్తున్నటువంటిది. గ్రంథస్థంగా మధ్యలో ఎక్కడో గ్రంథస్థంగా చేస్తారు, కానీ శ్రౌత పరంపర,
రైట్. శ్రౌత పరంపర లేదా కరణ పరంపర, వినడం వినడం చెప్పడం, వినడం, కంఠస్థం చేయడం, మళ్ళీ చెప్పడం, వినడం, కంఠస్థం చేయడం, ఈ విధంగా శ్రౌత పరంపరగా అనాది కాలం నుంచి వస్తూ ఉంది. కాబట్టి సృష్టితో పాటుగా ఈ శబ్దము ఆవిర్భవించింది అని ఆ విధంగా అపౌరుషేయం. ఆ విధంగా వేదాన్ని అపౌరుషేయంగా అంగీకరించేవాడు ప్రమాణంగా అది పౌరుషేయం అంటే పురుషుడు రాసినప్పుడు పురుషుడి బుద్ధిలో వాడు ఎంత విద్వాంసుడైనా అయి ఉండని దోషాలుంటాయి. దాన్నే పుంబుద్ధి దోషాలు, పురుష బుద్ధి. పురుష అంటే పురుషైన పురుషైనాత్ పురుష అని, దేహధారి అని అర్థం. దేహధారి అని కదా, శరీరధారి అని అర్థం. సో ఆ విధంగా పురుషుడి బుద్ధిలో సహజంగా దోషాలు ఉంటాయి. ఆ దోషాల ద్వారా ఏర్పడ్డటువంటి వేదం ఏదైతే ఉందో, సరి ఆ బుద్ధి ద్వారా, దోషభూయిష్ట బుద్ధి ద్వారా ఏర్పడ్డటువంటి గ్రంథం ఏదైతే ఉందో అందులో కూడా దోషాలు ఉండే అవకాశం ఉంటాయి. కానీ వేదము ఆ విధంగా పురుష బుద్ధి ద్వారా కలిగింది కాదు కాబట్టి పురుష బుద్ధి ద్వారా కలిగే దోషాలు లేవు. దోషాలన్నీ పురుష బుద్ధి ద్వారా కలిగేవి. రైట్. సో అందుకని పురుష బుద్ధి ద్వారా కలిగే దోషాలు లేనిది అపౌరుషేయము, నిర్దుష్టము, దోషరహితము అని వేదాన్ని అంగీకరించేవాడు ఆస్తి. ఆ విధంగా న్యాయ వైశేషికాలు వేదాన్ని ప్రమాణంగా అంగీకరిస్తున్నాయి. సాంఖ్యయోగ శాస్త్రాలు వేదాన్ని అంగీకరిస్తున్నాయి ప్రమాణంగా. పూర్వోత్తర మీమాంసలు ఇక వేదమే ప్రధానంగా చెప్పుకుంటాయి. పూర్వమీమాంస వేదమే వేద విచారమే అంతా కూడా పూర్వమీమాంస. ఉత్తర మీమాంస కూడా వేద విచారమే, అయితే వేదంలో ఒక భాగం, అంత భాగం వేదాంత భాగం. పూర్వమీమాంసలో వేదంలో ఇంకొక భాగం పూర్వ భాగం. వాళ్ళు పూర్వ భాగాన్ని, వీళ్ళు ఉత్తర భాగాన్ని విచారించారు. ఇద్దరు కూడా వేదాన్ని ప్రధానంగా తీసుకున్నారు. మిగిలిన 4 దర్శనాలు కూడా వేదాన్ని మిగిలిన ప్రమాణాలతో పాటు ఒక ప్రమాణంగా అంగీకరించారు. ఇక చారువాకులు, జైనులు, బౌద్ధులు వీళ్ళు వేదాన్ని ప్రమాణంగా అంగీకరించలేదు కాబట్టి నాస్తికులు. అంతేగాని ఈశ్వరుణ్ణి అంగీకరించలేదు కాబట్టి నాస్తికులు అని కాదు. సాంఖ్యులు కూడా ఈ జగత్ సృష్టి, ఈ సృష్టి క్రమాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళ తత్వ దర్శనంలో ఈశ్వరుడు ఒక స్థానం అంటూ కల్పించలేదు కదా. 25 తత్వాలు చెప్పారు. ఆ 25 తత్వాల్లో 24 ప్రకృతి సంబంధించినటువంటివి, 25వ వాడు పురుషుడు నానా పురుషుడు ఎవరు? జీవులు. ఈశ్వరుని ఈశ్వరుడికి ఒక స్థానం అంటే ఇవ్వలేదు వాళ్ళు. అందుకని నిరీశ్వరవాదం అని చెప్పాలి. కొందరు ఈ సాంఖ్యాన్ని కూడా శేశ్వర సాంఖ్యం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ శేశ్వర సాంఖ్యం అంటున్నప్పుడు ఈశ్వరుణ్ణి వాళ్ళు వ్యక్తిగతంగా, ఇప్పుడు సాంఖ్యకారికలు లేదా సాంఖ్య సిద్ధాంతం మీద వ్యాఖ్యలు రాసినటువంటి వాళ్ళు ఒకనొక మంగళాచరణ చేయొచ్చు ఈశ్వరుడి గురించి. అది ఆ టీకాకారుడి యొక్క అభిప్రాయం, అంతేగాని సాంఖ్య సిద్ధాంతం అని కాదు కదా. సాంఖ్య సిద్ధాంతంలో ఈశ్వరుడు భాగంగా ఉంటే సృష్టి క్రమంలో ఎక్కడో ఆయనకు ఒక భూమిక ఉండాలి. ఆ భూమిక ఎక్కడ? భూమిక లేదు. ప్రకృతే మొత్తం చేసేస్తామంది కదా. యోగ శాస్త్రాల్లో మళ్ళీ ఈశ్వరుని తీసుకొచ్చారు. అక్కడ కూడా సృష్టి క్రమంలో భూమికి పెద్దగా ఎందుకు? భూమికి ఇవ్వలేదు అక్కడ. ఈశ్వర ప్రణిధానాద్వా అంటూ అనుగ్రాహక తత్వంగా పెట్టారు. అనుగ్రహిస్తున్నాడు ఈశ్వరుడు. ఏదైతే సవికల్ప నిర్వికల్ప సమాధుల ద్వారా ఏ స్థితిని అయితే పొందదలుచుకుంటున్నారో ఆ స్థితి మీరు ఈ విధంగా ఈశ్వరునికి సమర్పితం అవ్వడం ద్వారా కూడా పొందొచ్చు అని ఈశ్వర ప్రణిధానాద్వా అని అక్కడి నుంచి వస్తాం. ఈశ్వరుడి ప్రమేయం. తస్య వాచక ప్రణవ అంటూ మళ్ళీ ఈశ్వరుడి గురించి, ఈశ్వరుడి స్వరూప నిర్ధారణ కూడా జరుగుతూ ఉంది అక్కడ. సరే, ఈశ్వరుని అంగీకరించారు. కానీ వైశేషికులు కానీ సాంఖ్యులు కానీ వీళ్ళిద్దరూ అంగీకరించారు. మీమాంసకులు జగత్ సృష్టి దేవతలను అంగీకరించారు. ఇంద్ర, చంద్ర, యమ, అగ్ని, వరుణ ఇత్యాదులను అంగీకరించారు. కానీ బ్రహ్మను అంగీకరించలేదు. వాళ్ళని బ్రహ్మనాస్తికులు అని పేరు కూడా. బ్రహ్మను అంగీకరించినటువంటి వాళ్ళు. వేదనాస్తికులు కాదు, ధర్మనాస్తికులు కాదు. ధర్మాన్ని అంగీకరించారు, వేదాన్ని అంగీకరించారు, కానీ బ్రహ్మను అంగీకరించలేదు. అయినా కూడా ఆస్తికులే అవుతున్నారు. రైట్. సో అందుకని నిర్ణయం ఈ విధంగా ఈశ్వరుని అంగీకరించారా లేదా నిర్ణయించట్లేదు, వేదాన్ని ప్రమాణంగా అంగీకరించారా. సో ఆ విధంగా ఆస్తిక నాస్తిక విభాగం ఉంది. ఇక్కడ ఈ 5వ కారికలో నాస్తిక దర్శనాల గురించి ఉల్లేఖనం. సో ముందు శ్లోకం చూద్దాం. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమస్త్యహమితి భ్రాంతాభృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ విధంగా మొదటి పాదంలో దేహం, ప్రాణం,
అపి అపి అంటే చకారార్థం కదా. దేహం ప్రాణం ఇంద్రియాణి చలాం బుద్ధిం నాలుగవది, శూన్యం ఐదవది. వీరన్నిటికీ చకారం సముచ్చయార్థంలో. సో దేహం ప్రాణం అపి ఇంద్రియాణి చలాం బుద్ధిం చ శూన్యం విదుహు. శూన్యం వీటిని ఆత్మ ఇది విదుహు, వీటినే ఆత్మస్వరూపంగా గ్రహించేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా నాస్తికులు, వీళ్ళందరూ కూడా వేద ప్రమాణాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు. ఇక్కడ దేహం ప్రాణం అపి ఇంద్రియాని, ఇక్కడ దాకా దేహం ప్రాణం ఇంద్రియం, ఇక్కడ దాకా చార్వాకులని, చార్వాక సిద్ధాంతం. చార్వాకుల్లో అనేక విభాగాలు, అందులో 3 విభాగాలు చూస్తున్నాం ఇక్కడ. ప్రధానంగా మూడే చెప్పుకోవచ్చు, 3 విభాగాలు. ఆ తర్వాత చలాం బుద్ధిం చ శూన్యం, ఈ 2 కూడా బౌద్ధమని. బౌద్ధులలో మళ్ళీ 4 విభాగాలు ఉన్నాయి. బౌద్ధుల్లో 4 విభాగాలు, అందులో ఇక్కడ 2 తీసుకొస్తున్నారు. రైట్, బుద్ధిం చ శూన్యం ఇది. ఈ 5 మతాలు ఇక్కడ. మతం అంటే అభిప్రాయం అని. మతం అంటే ఒక ఉద్దేశం, ఒక అభిప్రాయం. రైట్, మతి అంటే బుద్ధి అని కదా. ఆ విధంగా మతం, మతి నుంచే మతం. రైట్, మాంగ్ మానే ధాతువు నుంచి తిన్ ప్రత్యయం వచ్చి మతి ఏర్పడతా ఉంది. అదేవిధంగా మతం అంటే అభిప్రాయం. ఈ విధంగా ఐదు విభిన్న అభిప్రాయాలు ఎవరి గురించి? ఆ పైన ఏదైతే చెప్పుకున్నామో జానామీతి తమేవ భాంతం, ఆ ఆత్మస్వరూపం, ఆ సత్స్వరూపం, సచ్చిదానంద స్వరూపం గురించి ఇక్కడ ఈ 5 విభిన్న అభిప్రాయాలు ఏమంటున్నారు వాళ్ళు? దేహమే ఆత్మ అని చెప్పేటువంటి వాళ్ళు. ఈ దేహం కంటే అతిరిక్తంగా ఇంకొక ఆత్మ లేదు. అదేవిధంగా దేహ ప్రాణ ఇంద్రియ, ఈ మూడు ఆత్మ అని చెప్పేవాడు చార్వాకులు. రైట్, ఈ చార్వాకులకే లోకాయతిక అని ఇంకొక పేరు, లోకాయతికులు అని. చార్వాక అంటే చారుహు వాక్ అస్య, చారు వాకః, లేదా చారుహు వాక్యం అస్య చార్వాక. చారుహు అంటే అందమైనటువంటి అంటే మనసుకు హత్తుకునేటువంటి. మనసుకు హత్తుకోవడము ఆపాత మనోరమ, ఆపాతతంగా అంటే పైగా చూస్తున్నప్పుడు, దాన్ని ఎక్కువ విచారించకుండా చూస్తున్నప్పుడు చాలా హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది. జన్మ అంటూ ఒకసారే కలిగింది, మళ్ళీ రాదు. కాబట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఏం పొందాలనుకుంటున్నావో, ఏ భోగాన్ని పొందాలనుకున్నావో అన్ని పొందు ఇప్పుడే, మళ్ళీ నీకు అవకాశం ఎక్కడొస్తుంది అని చెప్పడం ఎంత అందంగా అనిపిస్తుంది వినడానికి. రైట్, ఆ విధంగా ఆపాత మనోరమ. రైట్, ఆపాత దాన్ని విచారించనంత వరకు చక్కగా అనిపిస్తాం. ఏదైతే ఇంద్రియాలు మనస్సు యొక్క సహజ స్వభావం ఉందో దాన్ని ప్రేరేపించే విధంగా ఉంది. రైట్, దాన్ని ఆమోదిస్తూ ఉంది. ఈ రాగద్వేషాది వ్యవహారాన్నంతటిని ఆమోదిస్తూ ఉంది. నువ్వేం దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఇలానే ఉండాలి జీవితం, ఇలానే ఉండాలి అని దాన్ని ఆమోదిస్తాం. రైట్, సో అది వినడానికి సొంపుగానే ఉంటుంది. ఆ రాగద్వేష వలయంలో చిక్కుకున్నప్పుడు, రైట్, చిక్కుకొని ఉన్నప్పుడు వాడికి అది వినసొంపుగానే ఉంటుంది. అది చారు అంటే అందమైనటువంటి వాక్కులు కలిగిన. చిత్తాకర్షక అని కూడా. చారు అంటే రమణీయం, ఆపాత రమణీయం అంటే చిత్తాన్ని మనస్సును ఆకర్షించే విధంగా ఉంది. రైట్, సో దీన్నే లోకాయతిక అని కూడా. లోకాయతికులు అంటే చార్వాకులు. లోకాయత అనే సిద్ధాంతం. లోకాయతలో కూడా లోకాయతం, లోకేషు ఆయతం అంటే ప్రజల యందు, లేదా లోకం యందు, లేదా ప్రజల యందు, ప్రాణుల యందు, మనుషులే కదా అధికారులు. ఈ విభాగాలన్నీ కూడా మనుషుల గురించే. పశుపక్షాదులకు దర్శనాలు ఏమున్నాయి? పశుపక్షాదులకి మతాలు ఏం లేవు, ఇవన్నీ మనుషులకే. సో ఆ విధంగా లోకేషు అంటే మనుషుల యందు, ఆయతం అంటే విస్తీర్ణంగా చాలా వ్యాపించి ఉన్నటువంటి, అంటే బిగ్గెస్ట్ రిలీజియన్ ఏంటి లోకంలో అంటే లోకాయతం అని చెప్పాల్సి. వాళ్ళు ఏ మతానికైనా సంబంధించనే కానీ వాళ్ళ భావనలు మాత్రము అత్యధికంగా లోకాయతాన్ని, ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తూనే ఉంటాయి. మెటీరియలిజం అంటున్నాం కదా. మెటీరియలిజం అంటున్నప్పుడు ఇంపార్టెన్స్, ప్రాధాన్యత మెటీరియల్కి, బాహ్య వస్తువులను సేకరించడం, వాటిని పొందడం, వాటి ద్వారా సుఖాన్ని పొందడం అనే విషయానికి అత్యధిక ప్రాధాన్యత, కొంత ప్రాధాన్యత ఉండాలి దానికి. దేవుడు సమాజం నడవదు.
కొంత ప్రాధాన్యత, కానీ అత్యధిక ప్రాధాన్యత దానికి, మిగిలినవన్నిటినీ పక్కకు దోసి దానికి ప్రాధాన్యత ఇవ్వడం, పెద్దపీట వేయడం, అది లోకాయతిక సిద్ధాంతం. రైట్. సో మొదటి 3 లోకాయత సిద్ధాంతానికి సంబంధించినవి. కొందరు దేహమే ఆత్మ అని, ఆత్మని రక్షించాలి, తనను తాను రక్షించుకోవాలని ప్రతి ఒక్కడు ప్రయత్నిస్తాడు కదా. తాను, నేను, అహం అంటున్నప్పుడు అహం యొక్క అర్థం ఏంటి? దేహం. కాబట్టి దేహమే ప్రధానమైనటువంటిది, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా దేహాన్ని రక్షించాల్సి ఉంటుంది అని ఆ విధంగా అర్థం వస్తుంది. దేహాత్మవాదం, దీన్ని దేహాత్మవాదం అంటే. ఇక ప్రాణము ఆత్మ, దేహము కాదు అని చెప్తున్నప్పుడు ప్రాణాన్ని రక్షించాలి, ప్రాణమే ప్రధానమై కూర్చొని దేహాన్ని పక్కన పెట్టైనా ప్రాణాన్ని రక్షించాల్సి అని. ఆ విధంగా ప్రాణం కంటే కూడా ఇంద్రియాలు అని, ఈ విధంగా ఈ 3 వీటిలో ఆత్మబుద్ధి, అహం గచ్చామి అంటున్నప్పుడు ఎవరు వెళ్తున్నారు అంటే దేహం వెళ్తా ఉంది, కనిపిస్తా ఉంది. అదేవిధంగా చివరి 2 బుద్ధి, శూన్యం, ఈ రెండింటిని మనం బౌద్ధం అని చెప్పుకున్నాం. బౌద్ధంలో 4 విభాగాలు ఉన్నాయి. ఈ 4 విభాగాలను చక్కగా ఒక చిన్న శ్లోకంలో చెప్పారు. కుమారుల భట్ట వారు అనుకుంటా. ముఖ్యో మాధ్యమికో వివర్ధమఖిలం శూన్యస్య మేనే జగత్ యోగాచారమతే తు సంతి మతయస్ తాసాం వివర్ధోఖిలః అర్థోస్తి క్షణికస్త్వసావనుమితో బుద్ధేతి సౌత్రాంతికః ప్రత్యక్షం క్షణభంగురం చ సకలం వైభాషికో భాషతే అని ఈ 4 పాదాల్లో బౌద్ధుల్లో ఉండే 4 విభేదాలు, 4 విభిన్న మతాలు చెప్పారు. మొదటిది శూన్యవాదం అని. ముఖ్యో మాధ్యమిక, ఈ బౌద్ధుల్లో మళ్ళీ మాధ్యమిక బౌద్ధము, ఆ తర్వాత మాధ్యమిక బౌద్ధులనే హీనయానం అని కూడా, మహాయానం, మాధ్యమిక బౌద్ధులనే మహాయానం అని, ఆ తర్వాత హీనయానం ఇంకొకటి. అందులో మాధ్యమికుల్లో మళ్ళీ 2 మాధ్యమికుల్లో శూన్యవాదులని, తర్వాత విజ్ఞానవాదులు, క్షణిక విజ్ఞానవాదులు. ఆ క్షణిక విజ్ఞానవాదులకే యోగాచారము అని ఇంకొక పేరు, యోగాచారులు అని. రైట్. ఈ యోగాచార మతము, శూన్యవాద మతము, ఈ 2 మాధ్యమిక సిద్ధాంతాలు. ఈ రెండింటిలో ప్రధానమైనది శూన్యవాదం. అంటే వాళ్ళ సిద్ధాంతాల్లో సర్వోత్కృష్టమైన సిద్ధాంతం శూన్యవాదం. ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించారని, అశ్వఘోషుడి నుంచి మొదలై ఆచార్య నాగార్జునుడి చేతిలో అది పరాకాష్ఠను పొందింది. చాలా ప్రసిద్ధమైనటువంటి ఆచార్యుడు, బౌద్ధాచార్యుడు. ఆయన ద్వారా ప్రతిపాదించబడింది ముఖ్యో మాధ్యమిక శూన్యం అని కదా. వాళ్ళు ఏమంటున్నారు? అఖిలం జగత్ అంతా కూడా శూన్యస్య వివర్తం. ఏ విధంగా అయితే మనం బ్రహ్మ వివర్తం అని చెప్తున్నాము, వాళ్ళు శూన్య వివర్తం అని. శూన్యమే ఈ జగత్తుగా భాషిస్తా ఉంది, ప్రకాశిస్తా ఉంది. ఈ జగత్తు కారణం ఏంటి? శూన్యం. జగత్తు మిథ్య, జగత్తు వాస్తవం కాదు, అవాస్తవం. జగత్ అవాస్తవం అన్నప్పుడు జగత్తుని అతిక్రమించిన తర్వాత ఏ తత్వం ఏం మిగులుతా ఉంది అంటే శూన్యం. శూన్యం యొక్క వివర్తం కదా. కారణం శూన్యమైంది అంటే కారణం లేదు అని అర్థం. శూన్యం అంటే లేనిదే కదా, అభావం, లేనిది. కారణం లేదు, కార్యం మిథ్య. అప్పుడేమవుతుంది? కార్యం ఎలాగూ విడవాలి, కార్యం హేయము, విడవదగినటువంటిది. విడిచిన తర్వాత ఏమీ లేదు. సో ఆ విధంగా శూన్యం యొక్క వివర్తము, శూన్యమే జగత్తుగా అనిపిస్తా ఉంది. జగత్తు ఎలాగూ లేదు, కారణం కూడా ఏమీ లేదు అని చెప్పడం. నిహిలిజం అని చెప్పుకుంటాం, నిహిలిజం అని. ఆ విధంగా శూన్యవాదం. రెండవది యోగాచారమతేతు సంతి మతయ. యోగాచారం. ఈ యోగాచారంలో యోగాచారమతే సిద్ధాంతే, యోగాచార దర్శనంలో మతయ సంతి, మతయ బుద్ధయ, అనేక బుద్ధులు ఉన్నాయి. ఆలయ విజ్ఞానం అని, తర్వాత ఆలయ విజ్ఞానము, ప్రవృత్తి విజ్ఞానము. ఈ ప్రవృత్తి విజ్ఞానాలు అనేక విజ్ఞానాలు. సో అనేక విజ్ఞాన ధారలు. ఘటం అనేది ఒక విజ్ఞాన ధార, విజ్ఞాన పరంపర. ఘటం అని ఘట బుద్ధి, క్షణిక ఘట బుద్ధి అలా ఒక పరంపరగా వెళ్తాం. అదేవిధంగా పటం అనేటువంటి ఒక బుద్ధి ధార, పటం అని ఒక పటధార. పటం అనే వస్తువు, పటం అనే విజ్ఞానమే. వస్తువు అంటూ వేరుగా లేదు, విజ్ఞానమే అని వాళ్ళు ఆ విధంగా బుద్ధి యొక్క వివర్తము. మతయ సంతి తాసాం, ఆ మతులు, ఆ బుద్ధుల యొక్క వివర్తమే అఖిల. ఈ సంపూర్ణ జగత్తంతా కూడా అనేక విజ్ఞానాలు, క్షణిక విజ్ఞానాలు,
అందుకే దాన్ని క్షణిక విజ్ఞానం అని. ఉత్పత్తి నాశాలు, ప్రతి క్షణంలో క్షణం ఉత్పన్నం అవుతుంది. ఏం ఉత్పన్నం అవుతుంది? ఘటం అనేటువంటి బుద్ధి, ఘటం అనేటువంటి విజ్ఞానం, ఘట విజ్ఞానం ఉత్పన్నం అవుతుంది. అలా ఘట విజ్ఞాన పరంపరలా కొనసాగుతూ ఒకానొక సమయంలో అది నశించి పట విజ్ఞాన పరంపర కొనసాగుతుంది. అంటే మన బుద్ధి వృత్తులలాగా. బుద్ధి వృత్తుల్లో ఏ వస్తువునైతే చూస్తున్నామో, ఘటం చూస్తున్నంతసేపు ఘటం బుద్ధిలో అలా ఉంది. ఆ ఘటాన్ని విడిచి పటం చూస్తున్నప్పుడు ఘట బుద్ధి పోయి పట బుద్ధి వచ్చింది. దీన్ని మనం ఏదైతే బుద్ధి వృత్తుల రూపంగా చూస్తున్నామో, వాళ్ళు బుద్ధి వృత్తుల రూపంగా చూడకుండా విజ్ఞానము అని చెప్తున్నారు. ఆ ఘట విజ్ఞానం, ఆ విజ్ఞానంలో ద్రష్ట దృశ్యము ఇద్దరు ఉంటారు. ద్రష్ట దృశ్యం రైట్. సో ఇది ప్రవృత్తి విజ్ఞానం. ఈ ప్రవృత్తి విజ్ఞానం సంస్కార ఆశయం నుంచి అలా ఉత్పన్నమవుతూ అలా అలా కొనసాగిపోతూ ఉంది. ఇదే జగత్తు అని బౌద్ధులు. ఈ ఇద్దరిని మాధ్యమికులని, రైట్, ఈ ఇద్దరు కూడా బాహ్య ప్రపంచము లేదు అని చెప్పేవాళ్ళు. బాహ్య ప్రపంచం లేదు, ఉన్నదంతా విజ్ఞానమే, ఉన్నదంతా శూన్యమే, శూన్యమే పరమార్థం అని చెప్పేవాడు శూన్యవాది, ఈ విజ్ఞానమే పరమార్థం అని చెప్పేవాడు విజ్ఞానవాది. ఇక మిగిలిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాహ్యార్థవాదులు, అంటే బాహ్య ప్రపంచం ఉంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు అర్థోస్తి క్షణికస్త్వసౌ, అర్థో అస్తి, అర్థ అంటే బాహ్యార్థాలు, బాహ్య విషయాలు ఉన్నాయి. అర్థో అస్తి, ఏ విధంగా ఉన్నాయి? క్షణికంగా ఉన్నాయి, నిరంతరంగా మారుతూ ఉన్నాయి. విజ్ఞానవాది ఏమన్నాడు? విజ్ఞానవాదుడు క్షణికం చెప్పాడు, క్షణికత్వాన్ని తీసుకొచ్చాడు. కానీ ఆ క్షణికత్వంలో ద్రష్ట దృశ్యం ఇద్దరు ఉన్నారు. వీడు బాహ్యార్థవాది ఏమంటున్నాడు? ద్రష్ట వేరే పక్కన ఉండని గాక దృశ్యము క్షణికం, దృశ్యము సదా మారుతూనే ఉంది. రైట్. అర్థోస్తి క్షణికస్త్వసౌ, ఆ దృశ్యం కూడా నీకు చక్షురాది ఇంద్రియాల ద్వారా అలా తెలిసేది కాదు, అనుమానం ద్వారా మాత్రమే తెలియబడుతా. అనుమితవు క్షణికస్త్వసావనుమితవు అంటే మనకు ఘటపటాలు ఏదైతే స్థూల వస్తువులు కనిపిస్తున్నాయో, వాస్తవంగా జగత్తులో అలా స్థూల వస్తువులు ఏమీ లేవు. ఉన్నవన్నీ కూడా ఒక సూక్ష్మతత్వాలు, సూక్ష్మ విషయం ఏదో ఉంది అక్కడ. సూక్ష్మ విషయం ఏదో మన కళ్ళు చూస్తున్నప్పుడు మొట్టమొదటి క్షణంలో ఏదో కించిత్ వస్తువు ఉంది అనే భావన కలిగి, ఆ తర్వాత క్షణంలో ఇది ఘటము, ఇది పటము అని సవికల్ప జ్ఞానం కలుగుతా ఉంది. ఆ సవికల్ప జ్ఞానానికి ముందు ఒక నిర్వికల్పకంగా, ఎటువంటి వికల్పాలు లేనటువంటి అస్థి, కేవలం ఉంది అనేటువంటి జ్ఞానం ఏదో కలుగుతా ఉంది. ఆ జ్ఞానానికి విషయంగా ఒక సూక్ష్మ వస్తువు ఉంది బయట. మనం చూసే విధంగా స్థూలంగా లేదు వస్తువు, జగత్తు మనం చూసే విధంగా లేదు. వివిధ ప్రాణులు వివిధ రకాలుగా చూస్తున్నాయి కదా, అదే ఒకే జగత్తుని వివిధ ప్రాణులు వివిధ రకాలుగా చూస్తున్నాయి. ఇందులో ఏది సత్యం అంటే ఏది సత్యం కాదు, జగత్తు సూక్ష్మప్రాయంగా ఉంది. ఆ సూక్ష్మప్రాయ జగత్తుని మన సంస్కారాల ద్వారా, కాలము దేశముని జోడించి మన సంస్కారాల ద్వారా స్థూలంగా చూస్తున్నాము అని అని సౌత్రాంతిక, వీళ్ళని సౌత్రాంతికులని. ఆ తర్వాత ప్రత్యక్షం క్షణభంగురం చ సకలం వైభాషికో భాషతే. వైభాషికులు, బౌద్ధుల్లోని ఇంకొక విభాగం వైభాషికులు. వాళ్ళు ఈ సమస్త జగత్తు ప్రత్యక్షం, నీకు ఎలా కనిపిస్తుందో అలానే ఉంది. వీళ్ళనే సంఘాతవాదులు అని మనం అప్పుడప్పుడు చెప్పుకుంటుంటాం. ఈ సృష్టి ప్రక్రియలో, ఈ కార్యకారణ ప్రక్రియలో సత్కార్యమని అసత్కార్యమని, రైట్. సో సత్కార్యం అంటే వేదాంత సాంఖ్య సిద్ధాంతం అని, అసత్కార్యం నైయాయికులు, వాళ్లతో పాటు అసత్కార్యాన్ని ఆరంభవాదం అని, రైట్. అసత్కార్యంలో నైయాయికులు ఆరంభవాదంగా చెప్పుకుంటారు, ఒక వస్తువు ఆరంభం అవుతాం. అలాగే బౌద్ధులు సంఘాతవాదులు. పరమాణువులు ఉన్నాయి, పృథ్వీ జల తేజోవాయు పరమాణువులు ఉన్నాయి, లేదా ఇంకేదో పరమాణువులు ఉన్నాయి. ఆ పరమాణు పుంజము, పరమాణువులు ఒక గుంపుగా చేరి ఘటాకారంలో ఉంటున్నాయి. అంతేగాని కొత్తగా ఘటం అనే వస్తువు అంటూ ఏం లేదు. ఆ పరమాణువులన్నీ ఆ విధంగా ఒక సమూహంగా, ఒక గుంపుగా ఏర్పడి ఒక ఆకారాన్ని ధరించి ఏర్పడ్డప్పుడు దాన్ని ఘటం అంటున్నావు. ఆ పరమాణువులు గనక ఆ ఆకృతిని విడిచి విచ్ఛిన్నమైపోతే ఘటం విచ్ఛిన్నమైపోయింది అంటున్నాం. కాబట్టి ఘటం అనే వస్తువు లేదు, కపాలం అనే వస్తువు లేదు, పరమాణువులే ఆయా ఆకారాలలో ఏకత్రితమై ఉన్నాయి, ఒక చోట చేరి ఉన్నాయి, ఆకారంలో చేరి ఉన్నాయి. అది సంఘాతవాదం. దాన్ని ప్రతిపాదించే వాళ్ళు వీళ్ళు బాహ్యార్థవాదుల్లో వీళ్ళిద్దరు బాహ్యార్థవాదులే. అయితే వీళ్ళిద్దరిలో భేదం ఏంటి? ఆ సౌత్రాంతికులు బయట వస్తువులు సూక్ష్మంగా ఉంటున్నాయి అంటున్నారు, వీళ్ళేమో నీకు ఎలా కనిపిస్తున్నాయో అలానే ఉంటున్నాయి, నీకు ప్రపంచం ఎలా కనిపిస్తుందో అలానే ఉంది బయట ప్రపంచం అని చెప్పేవాడు, రైట్. సో ఈ నలుగురులో ఆ చివరి వాడు వైభాషిక, అత్యంత స్థూల బుద్ధి అని,
సౌత్రాంత్రిక కొంచెం సూక్ష్మ బుద్ధి, తర్వాత విజ్ఞానవాదానికి దారి తీస్తున్నాడు. సో ఈ వైభాషికునికి సౌత్రాంత్రికుడు ప్రమోషన్, ఒక గ్రాడ్యువల్ గా డెవలప్మెంట్ ఈ దర్శన శాస్త్రంలో సూక్ష్మత కనిపిస్తా ఉంది. అక్కడి నుంచి విజ్ఞానవాది, ఆ విజ్ఞానవాది ఏ విధంగా అయితే నువ్వు బాహ్య వస్తువులు యథాతథంగా లేవంటున్నావో, సూక్ష్మంగా ఉంటున్నాయి అంటున్నావో, అవి వాస్తవానికి సూక్ష్మంగా కూడా లేవు, బుద్ధి మీదనే ఆధారపడి ఉన్నాయి అని. రైట్. అదేవిధంగా శూన్యవాది కూడా ఈ యోగాచారాన్ని నిరాకరిస్తున్నారు. ఏ విధంగా అయితే నీవు బాహ్యార్థాన్ని నిరాకరించావో అదే విధంగా మేము నీ విజ్ఞానాన్ని కూడా నిరాకరిస్తున్నాము. విజ్ఞానం కూడా వాస్తవం కాదు, పారమార్థికం కాదు. అంతవరకు వేదాంతి కూడా వాళ్ళతో అంగీకరిస్తాడు. విజ్ఞానం వాస్తవం కాదు అంటే సరే, అది సరైనదే. బుద్ధి వృత్తులు వాస్తవం కాదు, బుద్ధి వృత్తులకి సమానంగా ఉంది విజ్ఞానవాదం. అందుకని వాళ్ళు బుద్ధినే ఆత్మగా అంగీకరించినట్టుగా చెప్తారు. సో ఈ యోగాచారులు, శూన్యవాదం, ఈ ఇద్దరిని ఇక్కడ ఊటంకించడం మన శ్లోకంలో. బుద్ధించ శూన్యం విదుహు అని, దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు. వీళ్ళు ఈ విధంగా అంటున్నారు. ఎందుకు అంటున్నారు ఈ విధంగా అంటే, స్త్రీబాలాంద జడోపమస్వహమితి భ్రాంత వృషం వాదిన వీళ్ళు ఈ విధంగా వాదిస్తున్నారని చెప్తున్నారు. వదంతి ఇది వాదిన భ్రాంతాహ సంతః వృషం వాదిన. వృషం అంటే దాన్ని నిర్ధారిస్తున్నారు. మళ్ళీ చెప్పడం, నిర్ధారిస్తున్నారు. దాని యందు వాళ్లకు ఆగ్రహం ఉంది. ఎందుకని? భ్రాంతులై ఉన్నారు. భ్రాంతి జ్ఞానము, యథార్థ జ్ఞానము, ఈ రెండు కూడా నిశ్చయాత్మకంగానే ఉంటాయి. సంశయ జ్ఞానం వేరు, భ్రాంతి జ్ఞానం వేరు. రెండు అజ్ఞానంలో భాగాలే గాని భ్రాంతి జ్ఞానం ఎలా ఉంటుంది? ఒక భ్రాంతి కలుగుతున్నప్పుడు, రజ్జులో సర్పం కలుగుతున్నప్పుడు, సర్పభావన కలుగుతున్నప్పుడు వాడికి ఎలా ఉంటుంది బుద్ధి? ఇది సర్పమే అనే భావన ఉంటుంది కదా. వాడు సర్పమా కాదా అని అంటే అది సంశయం అవుతుంది. సర్పమా కాదా అన్నట్టు అంటాను. ఇది నిశ్చయంగా సర్పమే అంటున్నాడు. ఆ నిశ్చయం ఉన్నంత మాత్రాన అది యథార్థం కాదు. యథార్థ జ్ఞానం వేరు, నిశ్చయ జ్ఞానం. రైట్. సో ఆ భ్రాంతి ద్వారా, ఆ భ్రాంతి రూప నిశ్చయం కలిగి, ఆ భ్రాంతిలో వాడు దృఢంగా దాని ఏదో ఒక తీవ్ర ఆగ్రహాన్ని పొంది ఉన్నాడు, ఒక దృఢత్వం ఉన్నాడు. ఎందుకు ఆ దృఢత్వాన్ని పొంది ఉన్నాడు అంటే, స్త్రీ బాలాంద జడోపమస్తు ఉపమాస్తు, స్త్రీ బాలాంధ జడోపమాస్తు అహమితి మీన అహం బుద్ధి, అహమితి వాదిన. అహం అనే బుద్ధి ఈ దేహం యందు, అహం దేహోహం అని సాక్షాత్తుగా ఎవరు చెప్పకపోయినప్పటికీ కూడా అహం దేహ అని ఎక్కడ మనం అటువంటి ప్రయోగాలు వినం కదా. అహం దేహ అనే ప్రయోగం లేకపోయినప్పటికీ లోకంలో అహం మనుష్య ఉంది కదా. మనుష్యోహం అంటే దేహ ధర్మాలని తన ధర్మాలుగా తీసుకోవడం. అహం గచ్చామి అంటున్నప్పుడు శరీరమే వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఆ విధంగా అహం అనేటువంటి బుద్ధి, అహం అనేటువంటి ఆ శబ్దము, దాని అర్థము దేహమే అని వృషం వాదిన అని బలంగా నమ్మేటువంటి వాళ్ళు. అహమితి భ్రాంతాహ సంతః వృషం వాదిన తీవ్ర ఆగ్రహాన్ని కలిగి ఉన్నారు. ఎందుకని? స్త్రీ బాలాంద జడోపమాహ సంతః. స్త్రీ, బాల, అంద, జడ, ఈ 4 దృష్టాంతాలు, ఈ 4 ఉపమానాలు. స్త్రీ, బాలాంద, జడ, ఉపమాహ, వీటితో పోల్చదగినటువంటి వాళ్ళు. మిగిలినవన్నీ కూడా బాల, అంధ, జడ చక్కగానే అర్థమవుతున్నాయి. బాల అంటే బాల బుద్ధి, అంటే అవ్యుత్పన్న బుద్ధి, విచారించడానికి యోగ్యము కానటువంటి అవ్యుత్పన్న బుద్ధి. బాలకులు, పిల్లవాళ్ళు, వాళ్ళ వ్యవహారం కానీ అంత తర్కబద్ధంగా, హేతుబద్ధంగా ఏముండదు. వాడు దేని యందు ఆగ్రహాన్ని దేని యందు మహత్వ బుద్ధిని పొంది ఉంటాడో దాన్ని తీవ్రంగా అభిమానిస్తూనే ఉంటాడు. అది బాలబుద్ధి. బాలబుద్ధి అంటే బాలకుడి యొక్క బుద్ధి, బాలబుద్ధి అని కాదు. బాలకుడి యొక్క బుద్ధి అని కాదు బాలబుద్ధి అంటే. ఆ బుద్ధిలో బాల్యత్వం, ఆ బుద్ధిలో ఒక నిశ్చయానికి రాలేకపోయేటువంటి స్వభావం, అది బాలబుద్ధి కదా. అంతేగాని బాలకుడి యొక్క బుద్ధి కాదు. మనకు బాలకుడి యొక్క బుద్ధి అని తీసుకుంటే కొన్ని సందర్భాల్లో అత్యంత చురుకైన పిల్లలు కనిపిస్తుంటారు. చైల్డ్ ప్రాడజీ అంటుంటారు కదా. చైల్డ్ ప్రాడజీ, బార్న్ జీనియస్, పుట్టుకతోనే వాడు బాలమేధావులు అంటుంటారు కదా. వాళ్ళని ఎలా తీసుకుంటారు? మళ్ళీ బాలబుద్ధి అంటే వాళ్ళలో లక్షణం పోదు కదా. అందుకని బాలబుద్ధి అంటే బాలకుడి యొక్క బుద్ధి అని కాకుండా ఆ బుద్ధిలో ఆ అనిశ్చాయకత, ఆ పిల్లతనం బుద్ధిలో,
అటువంటి బుద్ధి అని, రైట్. అదేవిధంగా జడ, అంధ. అంధ అంటున్నప్పుడు అంధ అంటే కళ్ళు లేకపోవడం అంటే ప్రమాణం. అంధ అంటే కళ్ళు లేకపోవడం కదా. కన్నులు ఇది ప్రమాణానికి ఉపలక్షణం. మిగిలిన ప్రమాణాలన్నీ కూడా కళ్ళతో తీసుకుంటాం. ఆ విధంగా ప్రమాణ బుద్ధి లేనటువంటి వాడు అంటే ప్రమాణాల ద్వారా విచారించినటువంటి వాడు, చక్కగా ప్రమాణాలేంటి, ప్రమేయాలేంటి, ప్రమాణాల్లో ఏ దోషాలు ఉన్నాయి, ఇవన్నీ విచారించకుండా చేసేటువంటి చింతన, అది అంధబుద్ధి. అంధబుద్ధి అంటే కూడా మళ్ళీ అక్కడ అంధస్య బుద్ధి అంధబుద్ధిని తీసుకోరాదు. అంధస్య బుద్ధి అంధబుద్ధి కాదు, అంటే బుద్ధిలో అంధత్వం. బుద్ధిలో అంధత్వం అంటే ఈ విధంగా ప్రమాణాలను ఆశ్రయించకుండా విచారించటం. అదేవిధంగా జడ బుద్ధి, బుద్ధిలో జడత్వం, జడుడి యొక్క బుద్ధి. జడుడు అంటే ఏమిటి? జడుడు అంటే మందబుద్ధి అనేది, ఆ బుద్ధిలో మందత్వం. అదేవిధంగా స్త్రీ బుద్ధి అంటున్నప్పుడు స్త్రీ యొక్క బుద్ధి అనర్థం తీసుకోరాదు, ఆ బుద్ధిలో స్త్రీత్వం. బుద్ధి వాస్తవంగా బుద్ధి అనే పదమే స్త్రీలింగ పదం. అది బుద్ధి, మతి ఇవన్నీ స్త్రీలింగ పదాలు. తిన్ ప్రత్యయం వస్తా ఉంది, స్త్రీయాం తిన్. స్త్రీ యొక్క బుద్ధి అని కాకుండా స్త్రీ భావన బుద్ధిలో, సామాన్యంగా ఎమోషనల్ గా భావుకత ఎక్కువ స్త్రీలలో అని అర్థం. స్త్రీలలో భావుకత ఎక్కువ, భావుకంగా వెళ్ళిపోవడం, ఆ భావనలో కొట్టుకొని పోవడం, భావంలో ప్రవహించడం, భావ ప్రవాహం ఎక్కువ. విచారంలో కొంత కర్కశత్వం ఉంటుంది. ఏది సరైందో అది సరైంది, అది నచ్చినదైనా నచ్చనిదైనా, ఏది సరైనదో అది సరైనది ఆ నిర్ధారణ చేయడం. అందులో భావుకతకి చోటు లేదు. భావుకతో అలా వెళ్ళిపోతున్నప్పుడు వాడు సత్యాన్ని ఎలా పట్టుకుంటాడు? భావుకత అంటేనే ఒక వస్తువు మీద ఒక అభిప్రాయం ముందే ఏర్పడినట్లుగా అనిపిస్తా ఉంది కదా. ఆ వస్తువుని ఒక అభిప్రాయంతో ముందే చూసేస్తున్నాం, ఫిక్స్ అయిపోయి ఉన్నామని కదా. ఆ భావన స్త్రీ బుద్ధి అని. స్త్రీ యొక్క బుద్ధి అని కాకుండా బుద్ధిలో స్త్రీత్వం. అన్ని చోట్ల అదే తీసుకోవాలి. స్త్రీ బాలాంధ జడ అంటున్నప్పుడు బుద్ధిలోనే స్త్రీత్వం, బుద్ధిలోనే బాలత్వం, బుద్ధిలోనే అంధత్వం, బుద్ధిలోనే జడత్వం. అంటే బుద్ధిలో కుంఠత, ఆ లోపము, లోపభూయిష్టమైనటువంటి బుద్ధి గల వాళ్ళు అని చెప్పడం అంతే. అంతేగాని ఇక్కడ స్త్రీ నింద గాని, బాల నింద గాని, ఈ అంధ నింద గాని, జడ నింద గాని అని కాకుండా అలాగా. సో ఆ బుద్ధిలో లోపం ఉంది. సో ఆ బుద్ధిలో లోపం ఉండటం చేత వీళ్ళు దేహం అహం ఇది భ్రాంతి, దేహమే నేను అనేటువంటి భ్రాంతిని కలిగి ఉంటున్నారు, ప్రాణమే నేను అనేటువంటి భ్రాంతిని కలిగి ఉంటున్నారు. ఇలా ఎలా అంటున్నారు? దేహం ఆత్మ ఎలా అవుతుంది? స్పష్టంగా దేహం ఆత్మ కాదని అనేక యుక్తుల ద్వారా శృతి సాక్షాత్తుగా ప్రతిపాదిస్తూ ఉంటే దేహమాత్మ అంటారేంటి? రైట్. సో అందుకని ఆ బుద్ధిలో దోషం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ దోషము ద్వారా అని అయితే కేవల దోషము అంటే దోషానికి కూడా ఇప్పుడు రజ్జువులో సర్పభ్రాంతి కలగడానికి కారణాలు ఏంటి అంటే దోషం అని చెప్పుకుంటాం. ఏ దోషము అని అంటున్నప్పుడు అక్కడ విషయంలో దోషం ఉంటుంది, ప్రమేయగత దోషం అని. అదేవిధంగా ప్రమాణంలో దోషం, ఏ సాధనంతో అయితే వస్తువుని చూస్తున్నామో అందులో దోషం. ఆ తర్వాత సాధకుడు ఎవడైతే చూస్తున్నాడో ద్రష్ట, వాడిలో కూడా దోషం. సో ప్రమాతగత దోషము, ప్రమాణగత దోషము, ప్రమేయగత దోషము, 3 రకాల దోషాలు. ప్రమేయం, వస్తువులు ఏం దోషం ఉంది? రజ్జువులో ఏం పాపం? రజ్జువుల పాపం, దోషం ఏముంది అక్కడ? అంటే రజ్జువు సర్పాన్ని పోలి ఉంది, అదే దోషం. దోషం అంటే అక్కడేదో మనం సామాన్యంగా దోషం అంటే ఏదో తక్కువ నికృష్టమైనటువంటిది అనేటువంటి అర్థం కాకుండా దోషం అంటే ఈ విధంగా రజ్జువు సర్పాన్ని పోలి ఉంది, ఆ సర్పాన్ని పోలి ఉండడం చేత అందులో సర్పబుద్ధికి అవకాశం ఉంది, అదే దోషం. ప్రమేయంలో సాదృశ్యమే దోషం. ప్రమాణంలో ఆ వెలుగు చక్కగా ఉండింది అనుకోండి, చక్కటి వెలుగు దేదీప్యమానంగా రజ్జు తెలుస్తూ ఉంటే సర్పబుద్ధి ఎందుకు కలుగుతుంది? ఆ మసక చీకటిలోనే కదా, ఆ మందాంధకారంలోనే కదా రజ్జు సర్పంగా కనిపించేది. సో ఆ వెలుగు వస్తువు ఎందు చక్కగా ప్రసరించి లేకపోయి ఉండడం ప్రమాణంలో దోషం. అదేవిధంగా చక్షురింద్రియం కూడా దాంట్లో చురుకుదనం, కొంత తక్కువ వెలుగు ఉన్నా కూడా చక్షురింద్రియం చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటే ఆ వస్తువుని ఉన్నట్లుగా గ్రహించగలగాలి కదా, అలా గ్రహించలేకపోయింది. అది ప్రమాణంలో ఉండే దోషం. ఆ తర్వాత ప్రమాతలో కూడా చూసేవాడిలో అంటే ద్రష్ట, ఆ జీవుడు ప్రమాత, రైట్. అంతఃకరణ విశిష్ట చైతన్యం, అందులో కూడా దోషం ఉంది. ఏం దోషం ఉంది అందులో? వాడికి భయం, సర్పం అంటే భయం ఉంది. రజతం అంటే రాగం, ఆసక్తి ఉంది. అందుకని ఆ రజత సదృశ వస్తువుని చూసి ఆ చక్షురింద్రియం దాన్ని సరిగ్గా నిర్ణయించలేనప్పుడు కొంత ఆగకుండా, ఒక క్షణకాలం ఆగి దాన్ని విచారించకుండా ఇది రజతమే అంటున్నాడు. ఎందుకని? ఆ రాగ సంస్కారం వాడిని తోస్తా ఉంది అటువైపు.
రాగం అనేటువంటి సంస్కారం వాణ్ణి ఇది శుక్తి, ఇది శుక్తి, ఇది రజతము, ఇది వెండి అని వెండిలో ఉండేటువంటి ఒక ఇష్టత, ఒక ఆసక్తి వాడిని, ఇది వెండి, నువ్వు తొందరగా వెళ్ళి దాన్ని తీసేసుకో, మళ్ళీ ఎవరిని తీసుకుంటారు అని వాడిని ముందుకు దోస్తా ఉంది కదా. సో అది ద్రష్ట ప్రమాతలో ఉండే దోషం అని. ఆ విధంగా అనేక దోషాలు. అదే విధంగా రజ్జులో సర్పం చూస్తున్నప్పుడు భయం, రైట్, ఆ భయం వాడిని సర్పమే అని నిర్ణయం వైపు తోస్తా ఉంది, తీసుకువెళ్తా ఉంది, రైట్. సో ఆ విధంగా అనేక దోషాలు ఉంటాయి, ఆ భ్రాంతికి అనేక దోషాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా దేహ ప్రాణం అపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుహు అని చెప్తున్నప్పుడు దీంట్లో కూడా చాలా దోషాలు ఉన్నాయి. ఆ దోషాలలో మొదటిది స్త్రీ బాలాంధ జడోపమాస్తు జడోపమాహ అని చెప్తూ ఇక్కడ బుద్ధిలో ఉండే దోషం, బుద్ధిలో విచారించలేకపోవడం, చక్కగా సమ్యక్ విచారణ జరగకపోవడం ఒక దోషం. రెండవది వేదాన్ని, శృతిని ప్రమాణంగా తీసుకోకపోవడం, రైట్. శృతిని గనక ప్రమాణంగా తీసుకుంటే, అంటే శృతిని ప్రమాణంగా తీసుకోవడం అంటే అలౌకిక విషయాలలో శృతియే ప్రమాణం, శాస్త్రమే ప్రమాణం. అలౌకిక విషయాలు రెండు, ధర్మము, బ్రహ్మ. ధర్మం అనేది అలౌకికం అంటేనే ఈ లోకానికి సంబంధించినటువంటి అని, అంటే ఈ లోక ప్రమాణాల చేత తెలియబడినటువంటి ఇతర పరలోకాలు ఏవైతే ఉన్నాయో. సో ఈ పరలోకాలను అంగీకరించడం, అంగీకరించకపోవడం కూడా ఆస్తిక నాస్తిక భేదంగా చెప్పుకోవచ్చు, కానీ మనం ఆ విధంగా ఆస్తిక నాస్తిక భేదాన్ని నిర్వచించటం లేదు. ఎందుకంటే నాస్తిక దర్శనాల్లో జైనులు ఉన్నారు, బౌద్ధులను కూడా నాస్తిక దర్శనాలు పెడుతున్నాం. వాళ్ళు పరలోకాన్ని అంగీకరిస్తారు, బౌద్ధులు పరలోకాన్ని అంగీకరిస్తారు, స్వర్గాది లోకాలను అంగీకరిస్తారు, జైనులు కూడా అంగీకరిస్తారు, రైట్. అయినా కూడా వాళ్ళని నాస్తికులుగానే మనం విభాగం చేస్తున్నాం. కాబట్టి పరలోకాన్ని అంగీకరించారా లేదా అని ఆస్తిక దర్శనాల్లో న్యాయ వైశేషిక సాంఖ్యయోగ అందరూ, పూర్వోత్తర మీమాంస అందరూ పరలోకాన్ని అంగీకరిస్తారు. వేదాంతులే కొంత పరలోకాన్ని మిథ్యా అని చెప్పినా కూడా అంగీకరిస్తున్నారు కదా, మిథ్యారూపంగా అంగీకరిస్తున్నారు, రైట్. ఏ విధంగా అయితే ఈ పృథివీలోకం, మర్త్యలోకం ఏ విధంగా మనం మిథ్యాన్ని అంగీకరిస్తున్నామో, మిథ్యాప్రాయంగా స్వర్గ నరకాలను కూడా అంగీకరిస్తున్నారు. సో అందరూ కూడా, ఒక చార్వాకులు తప్పిస్తే మిగతా అందరూ కూడా పరలోకాన్ని అంగీకరిస్తారు. అది ఆస్తిక నాస్తిక విభాగానికి అది కారణం కాదు. ఆస్తిక నాస్తిక విభాగానికి కారణం ఒకటే, వేదాన్ని అంగీకరిస్తున్నారా లేదా అనేది, రైట్. సో ఆ విధంగా వేదాన్ని వీళ్ళు నాస్తికులు అంగీకరించకపోవడం ఒక కారణం. వేదాన్ని, ఆ వేదమే, ఆ శాస్త్రమే ఈ అలౌకిక విషయాలకి, ధర్మ విషయంలోను బ్రహ్మ విషయంలోను కూడా అదే ప్రమాణం అవుతా ఉంది. ఆ ప్రమాణాన్ని విడిచిన తర్వాత వాళ్ళకి ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం కలిగే అవకాశం ఎలా, సమ్యక్ జ్ఞానం కలిగే అవకాశమే లేదు, రైట్. ఇది ఇంకొక దోషానికి కారణం, ఇంకొక దోషం అవుతా. అంతేకాకుండా ఈ దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం అంటున్నప్పుడు వీటన్నిటితో కూడా, శూన్యంతో సహా వీటన్నింటికి కూడా అధిష్టానభూతంగా ఆత్మ చైతన్యం ఉంది. అధిష్టానభూతంగా ఆత్మ చైతన్యం ఉండి, ఆత్మ చైతన్యం వీటన్నిటితో తాదాత్మ్యాన్ని పొంది ఉంది, వీటన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉంది. ఎలా ప్రకాశింపజేస్తుంది? వెలుగు ఏ వస్తువునైనా దాన్ని చేరి దానితో తాదాత్మ్యాన్ని పొందే ప్రకాశింపజేస్తుంది, కానీ ఎక్కడో దూరంగా ఉండి ఎక్కడో ఎలా ప్రకాశింపజేస్తుంది? ఈ రూమ్లో నేనున్న రూమ్లో వెలుగు ఏదైతే వెలుగుతా ఉందో ఆ వెలుగు ఇంకేదో దేశంలో వస్తువుని ఎలా ప్రకాశింపజేస్తుంది? ఈ వెలుగు ఏ వస్తువు మీద పడుతుందో ఆ వస్తువునే ప్రకాశింపజేస్తుంది. ఇదే గదిలో కూడా ఏదైనా వస్తువు ఒక ఈ వెలుగు బారిన పడక, రైట్, నీడలో దాగి ఉంటే ఆ వస్తువు కనిపించదు. వెలుగు దేని మీద పడుతుందో, దేనితో కలిసి ఉంటుందో దాన్నే కదా ప్రకాశింపజేస్తాం. అదేవిధంగా సాక్షి చైతన్యం కూడా ఈ దేహం ప్రాణం అపీంద్రియాన్ని ఇవన్నీ తెలియజేస్తా ఉందంటే వాటితో కలిసి ఉంటూ తెలియజేస్తుంది, వాటితో కలిసే తెలియజేయాలి, రైట్. సాక్షి సాక్ష్యము రెండు ఒకే దేశంలో ఒకే కాలంలో ఉంటూనే ప్రకాశింపజేస్తుంది. సాక్షి దేశకాలాలకు అతీతమే, సకల వస్తువులు దేశకాలాల్లోనే ఉన్నాయి, కానీ ఆ దేశకాలాలు సైతం సాక్షి చైతన్యంలోనే ఆరోపితమై ఉన్నాయి, రైట్. అందుకని సాక్షి చైతన్యానికి దూరంగా ఏ వస్తువు లేదు. దూరంగా ఏ వస్తువు లేకపోవడం ఒకటి, రైట్. రెండవ అంశము దాంతో తాదాత్మ్యాన్ని కలిగి ఉండడం. సాక్షి చైతన్యం పృథక్ అనే భావన లేక రెండు కలిసిపోయి ఉండడం. ఈ కలిసిపోయి ఉండడం ఏదైతే ఉందో, రైట్, ఈ కలిసిపోయి ఉండడం ద్వారా దేహంలో ఒక చేతాయమానత్వం, దేహమే నేను అనేటువంటి భావన కలగడానికి అవకాశం ఆ విధంగా కలుగుతా. ఏ విధంగా అయితే మనం రజ్జువులో లేదా సుక్తికలో విషయ సారూప్యం అనేటువంటి
దోషం ఉంది అంటున్నాము. అదే విధంగా వీటిలో కూడా దేహ ప్రాణాది ఈ వస్తువుల్లో కూడా ఆ చైతన్యం యొక్క తాదాత్మ్యం అనేటువంటి దోషం, ఆ సంబంధం ఉండటం చేత దేహము ఆత్మ అనే భ్రాంతి కలుగుతా ఉంది, కలగడానికి ఆస్కారం ఉంది. భ్రాంతికి కూడా ఏదో సన్నివేశం, ఆ సన్నివేశం సందర్భం ఉంటేనే భ్రాంతి కలుగుతుంది. మనం రజ్జువులో సర్పాన్ని చూస్తాం కానీ రజ్జువులో రజతాన్ని చూడం కదా. రజ్జువులో వెండిని చూస్తామా? రజ్జువులో వెండి భ్రాంతి కలుగుతుందా? లేదు. రజ్జువులో సర్ప భ్రాంతి కలుగుతుంది, శుక్తికలో రజత భ్రాంతి కలుగుతుంది. ఎందుకంటే సాదృశ్యం, పోలిక ఉంది కాబట్టి. మిగిలిన అంటే ఎన్నో విషయాలు అన్ని కలిసి ఆ భ్రాంతిని కలిగిస్తాయి. భ్రాంతికి అవకాశం ఉంది అక్కడ, అవకాశం లేని చోట భ్రాంతి కలగటం. రైట్. సో ఆ విధంగా వీళ్ళకి ఇక్కడ కూడా ఈ సిద్ధాంతాల్లో కూడా దేహం ప్రాణం ఇత్యాది ఇత్యాది దర్శనాలు వీళ్ళు చూస్తున్నప్పుడు కూడా ఆ విధంగా అవకాశానికి కలగడానికి కారణం. రైట్. సో అందుకని మూడో పాదంలో ఆ కారణాన్ని కొంత చూపిస్తున్నారు. మూడో పాదంలో స్త్రీ బాలాంద జడోపమాస్తు అహమితి స్త్రీ బాలాంద జడోపమాహ భ్రాంతాహ. ఆ విధంగా భ్రాంతికి గురైనటువంటి వాళ్ళు అహమితి వృషంబాదిన, అహం బుద్ధి, అహం దేహం, అహం ప్రాణం, అహం ఇంద్రియాణి, అహం బుద్ధి, అహం శూన్యం అని చెప్తున్నారు. ఎందుకని? మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి. ఈ మహావ్యామోహ సంహారిణి అక్కడ దాకా మొత్తం ఒకటే పదం. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే ఒక పదం, అది దీర్ఘ సమాసం. ఆ సంహారిణే చతుర్థి విభక్తి, సంహారిణ్ ప్రాతిపదిక అవుతుంది. దానికి చతుర్థి సంహారిణే, చతుర్థి కాబట్టి శ్రీ దక్షిణామూర్తయే శ్రీ గురుమూర్తయే తస్మైత అన్వయం అవుతుంది. అన్వయం ఆ విధంగానే. అయితే అది శాబ్దిక అన్వయం కదా. అర్థం చూస్తున్నప్పుడు ఈ మాయాశక్తి విలాస కల్పిత అంతవరకు, మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహం అక్కడ వరకు తీసుకోవచ్చు. మహావ్యామోహం, రైట్. మాయాశక్తి, మాయాయాహ శక్తి, మాయాశక్తి మాయ యొక్క శక్తి, మాయయే శక్తి లేదా మాయ యొక్క శక్తి. మాయలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నీ ఉన్నాయి కదా. ఆ శక్తి మాయాశక్తి, దాని ద్వారా మాయాశక్తి యొక్క మాయాశక్త్యాహ విలాసం, విజృంభణం, మాయాశక్తి యొక్క విజృంభణం. ఆ విజృంభణం ద్వారా కల్పితమైనటువంటి, ఏంటి కల్పితమైంది? మహావ్యామోహం, గొప్పదైనటువంటి వ్యామోహం. ఎంత గొప్పదైనటువంటి మహా ఎందుకు అక్కడ? మహా ఎందుకంటే ఈ చార్వాకులు ఎవరైతే ఉన్నారో దేహం ఆత్మ అనేటువంటి వాళ్లకు అయ్యా దేహం ఆత్మ ఎలా అవుతుంది కాదు అన్నంత మాత్రాన్ని వింటున్నారా? సరే, వేదాన్ని వాళ్ళు ప్రమాణంగా అంగీకరించలేదు, చదవటం లేదు, సరే బానే ఉంది. చదివినటువంటి వాడు దేహం ఆత్మ కాదు అంటే వింటున్నారా? వినరు. ఎందుకని వినరు? ఆ వ్యామోహంలో చిక్కుకొని ఉన్నారు. మహావ్యామోహం. జ్ఞానము ద్వారా కాక ఇంకొక విధంగా నివారించబడనటువంటి వ్యామోహం. కేవలం జ్ఞానం ద్వారా అనేది నివృత్తమవుతుంది. ఆ జ్ఞానానికి వాడు సుముఖంగా లేడు. సో జ్ఞానమే దానికి విరుగుడు, జ్ఞానానికి సుముఖంగా లేడు, ఇంకొక విరుగుడు లేనే లేదు దానికి. అందుకని మహావ్యామోహం, ఆ వ్యామోహం నుంచి వాడు బయటపడటం లేదు. బయటపడాలనే మనం కోరుకుంటాం కానీ బయటపడటం లేదు. అందుకని మహావ్యామోహం. దాని కోరల్లో వాడు చిక్కుకొని ఉన్నాడు. పులి నోట్లో చిక్కుకున్నటువంటి జింక బయటికి వెళ్ళడం ఇంచుమించు అసంభవం కదా. ఇంచుమించు అసంభవం. ఎక్కడో ఆశ్చర్యకరంగా కొన్ని చోట్ల బయటికి వెళ్తుందేమో కానీ ఇంచుమించు అసంభవం. ఆ విధంగా వీడు కూడా ఆ వ్యామోహం, ఆ మహావ్యామోహం. ఎటువంటి ఏ మహావ్యామోహం అది? మాయాశక్తి విలాస కల్పితం. ఆ ఈశ్వరీయ మాయాశక్తి ద్వారా కల్పించబడ్డటువంటి వ్యామోహం. అజ్ఞాన కార్యం భ్రాంతి, అన్ని భ్రాంతులు కూడా అజ్ఞానం ద్వారానే కలుగుతుంది. అంటే మాయాశక్తి అంటే అజ్ఞానశక్తి, అజ్ఞానం యొక్క కార్యమైన మహావ్యామోహంలో చిక్కుకొని ఉన్నాడు వాడు. అందుకని ఈ దేహ ప్రాణం అపీంద్రియాణ్యపి వాటిలో ఆత్మబుద్ధి ఏదైతే ఉందో ఇది మాయాశక్తి. వాస్తవానికి దేహం అనాత్మ ఆత్మలకి అత్యంత విలక్షణత ఉంది. దేహం కనిపిస్తా ఉంది, కళ్ళ కనిపిస్తా ఉంది అంటే ప్రత్యక్ష అంటే జ్ఞాన విషయం అవుతా ఉంది, ప్రకాశించబడుతా ఉంది. అది ప్రకాశకం ఎలా అవుతుంది? అది తెలుసుకునేది ఎలా అవుతుంది? అహం జానామి అంటున్నప్పుడు దేహం ఎలా తెలుసుకుంటా ఉంది? దేహం స్వయంగా తెలియబడుతా ఉంది అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కూడా, అని ఆ విధంగా స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కూడా ఈ మాయాకల్పిత వ్యామోహం ద్వారా వాడు చెప్పుకొని దేహమే ఆత్మ, ఈ దేహం కంటే వేరుగా ఇంకొకటి లేదు, ఇది కెమికల్ ఫ్యాక్టరీ అంటున్నారు కదా, ఈ దేహాన్ని కెమికల్ ఫ్యాక్టరీ, ఇది ధ్వస్తం అయిపోయిన తర్వాత ఇంకేం మిగలదు అని.
ఇదే విషయాన్ని కఠోపనిషత్తులో కూడా నచికేతుడు ఇదే విషయాన్ని అడుగుతున్నాడు. అస్థి ఏకే నాయమస్తి ఇది చేకే అని చెప్పేసేసి, రైట్. ఈ మృత్యువు ఈ జీవుడికి మృత్యువు కలిగినటువంటి సందర్భంలో మృత్యువు తర్వాత ఈ జీవుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు వివాదాన్ని పొందుతున్నారు అని. ఈ వివాదం ఈనాటిది కాదు. చార్వాక దర్శనం కూడా అతి ప్రాచీన దర్శనం అని. చార్వాకానికి కూడా దర్శన స్థాయిని ఇవ్వడం జరిగింది కదా. దాని విస్తృతిని బట్టి కూడా ఎంతో కొంత తర్కం యుక్తిని ఉపయోగించడం ద్వారా ఒక దర్శనం అనేటువంటి స్థానాన్ని కల్పించారు. సో ఆ విధంగా ఎప్పటి నుంచో కలుగుతున్నటువంటి దర్శనం, ఎప్పటి నుంచో కలుగుతున్నటువంటి ఈ భ్రాంతి. అందుకని మహావ్యామోహం, అటువంటి మహావ్యామోహం, రైట్. ఎందుకని మహావ్యామోహం? ఈ రెండింటి యొక్క సత్యాంతత మిథునీకరణం. ఈ సత్యం, ఆత్మస్వరూపం సత్యమని, ఈ దేహాదులని అసత్యం, అనృతం, చీకటి వెలుగులలాగా అత్యంత విలక్షణ స్వభావాలైన వీటిని ఎవడు కూడా చీకటిని వెలుగు అని భ్రాంతి పొందడు కదా. ఇంతటి అజ్ఞానైనా కూడా చీకటిని వెలుగు అని భ్రాంతి పొందుతాడా? లేకుంటే వెలుగుని చీకటి అనే భ్రాంతి పొందుతాడా? అలా భ్రాంతి కలగదు. అంత విలక్షణాలైనటువంటివి ఆత్మ అనాత్మలు అయినా కూడా వాటిలో తాదాత్మ్యం ఏర్పడుతూ ఉంది ఈ మాయాశక్తి. అది మాయా యొక్క మహిమ, అజ్ఞానం యొక్క మహిమ. ఘటన పటీయసి, అఘటన ఏవైతే జరగడానికి వీలు లేదో అటువంటి వాటిని జరపగలిగినటువంటి, రైట్. అదే ఇంద్రజాలికుడి యొక్క మహత్వం కదా. మనం ఏదైతే అసంభవం అనుకుంటామో వాడు దాన్ని సంభవం చేసి చూపిస్తున్నాడు. వాడి సామర్థ్యం, అది కెపాసిటీ కదా, అద్భుతమైన సామర్థ్యం. ఆ విధంగా మాయాశక్తి యొక్క అద్భుత సామర్థ్యం ద్వారా ఈ జగత్తంతా ఈ విధంగా భ్రాంతి కలుగుతుంది. అటువంటి మాయా వ్యామోహాన్ని సంహరించేటువంటి ఎవరు సంహరిస్తున్నారు? ఆ జ్ఞానమే. ఆ జ్ఞానమూర్తియే దక్షిణామూర్తి. దక్షిణ సామర్థ్యం అని చెప్పుకున్నాం కదా. అజ్ఞాన నివారక సామర్థ్యాన్ని కలిగినటువంటి, అజ్ఞానాన్ని ధ్వంసం చేసే సమర్థుడు శ్రీ దక్షిణామూర్తయే, శ్రీ గురుమూర్తయే. గుకారశ్చ అంధకారశ్చ రుకారస్య తన్నివర్తక. గురువులో ఆ రు అంటున్నప్పుడు ఈ అజ్ఞానాన్ని నివృత్తిని చేసేటువంటి వాడు అని కదా. ఆ విధంగా అటువంటి దక్షిణామూర్తి, అటువంటి మహావ్యామోహ సంహారిణే శ్రీ దక్షిణామూర్తయే, తస్మై శ్రీ గురుమూర్తయే ఇదం నమః. ఇందులో ఈ దేహం ప్రాణం అపీంద్రియాన్ని పిచలం బుద్ధించ శూన్యం విదుహు అంటున్నప్పుడు ఈ 5 దర్శనాల గురించి మనం జస్ట్ మౌలికంగా చూసాము. వచ్చే క్లాసులో కొంత మానసోల్లాసంలో కొన్ని శ్లోకాలు తీసుకొని ఈ దేహంలో ఆత్మబుద్ధి ఎలా కలుగుతా ఉంది, ప్రాణంలో ఆత్మబుద్ధి ఏ కారణాల ద్వారా కలుగుతా ఇత్యాదులు కొంత వాటికి నిరాకరణ, దేహం ఆత్మస్వరూపం ఎందుకు కాదు, ప్రాణం ఆత్మస్వరూపం ఎందుకు కారాదు అని దానికి నివారణ, సిద్ధాంతపరంగా నివారణ. పూర్వపక్షము దాన్ని ప్రతిపాదించడం, సిద్ధాంతంలో దాన్ని నిరాకరించడం కొంత వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తంహ దేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే.